దేవా నా దేవుడవు నీవేనని నామది నేలేరా రాజువు నీవేనని ఆరాధనే చేయనా ఆనందమే పొందనా దేవా నా దేవుడవు నీవేనని నామది నేలేరా రాజువు నీవేనని దేవా నా దేవుడవు నీవేనని నామది నేలేరా రాజువు నీవేనని ఆరాధనే చేయనా ఆనందమే పొందనా ఆరాధనే చెయ్యనా ఆనందమే పొందనా దేవా నా దేవుడవు నీవేనని నామది నేలేరా రాజువు నీవేనని కెరూబులు సెరాపులు మహాదూతలు నిత్యము నిన్ను స్తుతింపగను కెరూబులు సెరాపులు మహాదూతలు నిత్యము నిన్ను స్తుతింపగను ఎన్నికలేని నా స్తుతి కోసము ఎన్నికలేని నా స్తుతి కోసము నికులాసతో చూచుచుంటివా నికులాసతో చూచుచుంటివా ఆరాధనే చేయనా ఆనందమే పొందనా ఆరాధనే చేయనా ఆనందమే పొందనా దేవా నా దేవుడవు నీవేనని నామది నేలేరా రాజువు నీవేనని ప్రతిదినము నీ యొద్దకు ఆకర్షించి ప్రభువా నిన్ను ప్రార్థింపగ ప్రేరణనిచ్చి ప్రతిదినము నీ యొద్దకు ఆకర్షించి ప్రభువా నిన్ను ప్రార్థింపగ ప్రేరణనిచ్చి ప్రతి చోట నీకై జ్యోతిగా నిలిపి ప్రతి చోట నీకై జ్యోతిగా నిలిపి పరిశుద్ధాత్మతో నన్ను నింపుమా పరిశుద్ధాత్మతో నన్ను నింపుమా ఆరాధనే చేయనా
పొందనా, ఆరాధనే చేయనా, ఆనందమే పొందనా. దేవా నా దేవుడవు నీవేనని, నామది నేలేరా రాజువు నీవేనని. దేవా నా దేవుడవు నీవేనని, నామది నేలేరా రాజువు నీవేనని. ఆరాధనే చేయనా, ఆనందమే పొందనా, ఆరాధనే చేయనా, ఆనందమే పొందనా. దేవా నా దేవుడవు నీవేనని, నామది నేలేరా రాజు నీవేనని. ప్రైజ్ ది లార్డ్. మంచిది. దేవుని వాక్య ధ్యానంలోకి వెళదాం. ఆసక్తి కలిగిన వాళ్ళు 7:30 కల్లా లైవ్లోకి వచ్చేటట్టు సిద్ధంగా ఉండాలనేది నా మనవి. సరే, పర్వాలేదు. ఒక పాట పాడాను. ఎక్కువ పాటలు ఎక్కువ టైంని తీసుకుంటా ఉన్నాయి. నిడివి పెరిగిపోతూ ఉంది, వీడియో నిడివి. అందుకని దాన్ని తగ్గించడానికి ఆలోచన చేస్తూ ఉన్నాను. మనం బుధవారం రోజు ప్రకటన గ్రంథ ధ్యానాన్ని చేసుకుందామని ఆసక్తి కలిగి ఉన్నాం. మరి గడిచినటువంటి ధ్యానంలో, ప్రకటన గ్రంథాన్ని కూర్చున్నటువంటి ధ్యానంలో 4వ అధ్యాయములో మరి ఇక్కడికి ఎక్కి రమ్ము అని యోహానును పిలిచినటువంటి పిలుపే సంఘము ఎత్తబడటం అని నమ్ముతున్నటువంటి వాళ్ళు దేన్ని ఆధారం చేసుకొని అలా నమ్మారు అనేది కొంచెం ధ్యానం చేసుకున్నాం. అందులోనే 24 పెద్దలు ఎవరు అనే విషయాన్ని కూడా మనం స్పష్టత పొందాం. భక్తులు, చాలా మంది భక్తులు వాస్తవంగా వాళ్ళు చాలా ఉత్తములు, చాలా శ్రేష్ఠ భక్తులు. వాళ్ళ సేవ కానీ, వాళ్ళ భక్తి కానీ, వాళ్ళ ప్రార్థన అనుభవాలు కానీ, వాళ్ళ సాక్ష్యం కానీ గొప్ప శ్రేష్టమైన భక్తులు. వాళ్ళు ఉంటే వాళ్ళ పాదాలు కడగాల్సినటువంటి వ్యక్తులం మనం. అలాంటి భక్తులు అన్ని డినామినేషన్స్లో ఉన్నారు. అన్ని డినామినేషన్స్కి చెందిన నాయకులందరూ కూడా దాదాపు శ్రేష్ఠులు, నాకు కూడా చాలా ఇష్టలు. వాళ్ళకి దేవుడు కొన్ని సంగతులు బయలుపరిచాడు, కొన్ని సంగతులు మరుగుపరిచి ఉండొచ్చు, కొన్ని వాళ్ళు బోధించినటువంటి బోధల్లో కొద్ది గొప్ప వేరియేషన్స్, వ్యత్యాసాలు కొన్ని ఉండొచ్చు. డినామినేషన్స్ వేరైనా, సిద్ధాంతాలు వేరైనా, యేసు ప్రభు నిజమైన దేవుడు. ఆయన రక్తము చేతనే మానవాళికి పాపక్షమాపణ. ఆయన యందు విశ్వాసం ఉంచి నమ్మి బాప్తిస్మం పొంది ఆయనను అనుసరించేటువంటి వాడు నిత్య జీవానికి పోతాడని నమ్ముతున్న వారందరూ వీరిలో ఉన్నారు. అయితే ప్రతి భక్తునికి అన్ని సంగతులు దేవుడు బయలుపరచకపోయి ఉండొచ్చు, కొన్ని మరుగు చేసి ఉండొచ్చు, కొన్ని బయలుపరిచి ఉండొచ్చు. దీనికి ఉదాహరణగా నాతాను ప్రవక్త గురించి గతంలో మనం మాట్లాడుకున్నాం. దావీదు, నేను మందిరాన్ని కట్టాలనుకుంటున్నాను, మరి ప్రవక్త గారు ఏం చేయమంటావు అని అడిగితే, నాతాను ప్రవక్త అన్నాడు, దేవుడు నీకు తోడై ఉన్నాడు, నీ మనసునకు తోచినది, నీ హృదయానికి కలిగిన ఆలోచన అంతటి చొప్పున జరిగించయ్యా అన్నాడు. తర్వాత దేవుడు ఆయనతో మాట్లాడితే అప్పుడు వెళ్ళి చెప్పాడు, దావీదు, నువ్వు మందిరం కట్టడానికి వీల్లేదు, మరి నువ్వు నన్ను అడిగినప్పుడు దేవుడు నాకు అది మరుగు చేస్తున్నాడు. తర్వాత దేవుడు నాతో మాట్లాడాడు, చెప్తున్నాను, నీ కుమారుడు, నీలో నుండి వచ్చేటువంటి నీ కుమారుడు ఉన్నాడు, ఆయన ద్వారా దేవుడు తన మందిరాన్ని కట్టించుకుంటాడు, నీ చేతులు రక్తంతో తడిసినవి కనుక నీ ద్వారా అది కట్టబడదు అని
దేవుడు నాతాను ద్వారా తెలియజేస్తాడు. నాతాను మొదట ఎందుకు ఈ విషయాన్ని చెప్పలేదు అంటే, దేవుడు నాతానుకు ఆ సందేశాన్ని దావీదు మొదటిసారి అడిగినప్పుడు దేవుడు ఆయనకు మరుగు చేశాడు. అందుకే దావీదు ఆల్రెడీ దేవుని హృదయానుసారిగా ఉన్నాడు కనుక ఏం పర్వాలేదు, దావీదుకు వచ్చినటువంటి ఆలోచన దేవుని చిత్తానుసారంగా వచ్చిందని ఆయన అనుకున్నాడు, సొంత ఆలోచన చెప్పాడు. తర్వాత దేవుడు ఆయనకి ప్రత్యక్షత ఇచ్చిన తర్వాత వెళ్ళి ఆయనకి నువ్వు కాదయ్యా నీ బిడ్డ కడతాడని చెప్పాడు. అలాగే ఎలీషా దగ్గర షునేమీరాలైన స్త్రీ వచ్చినప్పుడు కూడా గెహజీ వచ్చి ఆమెను అడ్డగించబోతే ఫస్ట్ అడుగుతాడు, ఆమె క్షేమమేనేమో కనుక్కోమని అడిగితే గెహజీ వెళ్ళి అడుగుతాడు, ఏమమ్మా నువ్వు బాగున్నావా, నీ ఇంటి వారు బాగున్నారంటే మేమంతా క్షేమమే అంటది. సంతోషం బాగానే ఉందంటండి అని చెప్తా ఉంది. గెహజీ చెప్తా ఉన్నాడు ఎలీషా. ఆమె ఉరుకుతా వచ్చి ఎలీషా పాదాలు పట్టేసుకుంది. గెహజీ పరుగును వచ్చి, ఏమమ్మా బుద్ధి లేదా, ఆయన పాదాలు పట్టుకుంటావు, దూరంగా జరుగు అని గద్దించబోతే ఎలీషా అంటాడు, అగాగా ఆమె చాలా దుఃఖంలో ఉంది, బాధలో ఉంది, దేవుడు నాకు దాన్ని మరుగు చేస్తున్నాడని ఎలీషా మాట్లాడటం మనకి రాజుల గ్రంథంలో తెలుసు. నేను మళ్ళీ చూపించేదే ఉంది. దాదాపు అందరికీ వాక్య పరిజ్ఞానం కలిగిన వాళ్ళందరికీ ఆ సంగతి తెలుసు. ఈ రెండు సందర్భాల్లో కూడా ఎలీషాకి షునేమీరాలు బిడ్డ చనిపోయాడా బ్రతికున్నాడా అన్న సంగతి దేవుడు మరుగు చేశాడు. తర్వాత ఆమె ఆయన పాదాలు పట్టుకొని ఏడ్చినప్పుడు దేవుడు ఆయనకి ఈ విషయాన్ని బయలుపరిచాడు. అలాగే నాతానుకు కూడా దావీదు మందిరం కట్టే విషయంలో దేవుడు మొదట దాని గురించిన స్పష్టత ఇవ్వలేదు, తర్వాత నాతానుకి ఇచ్చాడు. అలాగే దైవజనులకు కొన్ని అంది ఉండొచ్చు, కొన్ని మిస్ అయి ఉండొచ్చు, కొన్ని సిద్ధాంతాలు. అప్పటి కాలంలో వాళ్ళున్న టైంలో వేరే భక్తుల ద్వారా దేవుడు ఆ సందేశాన్ని వాళ్ళకి పంపించి ఉండొచ్చు గాక. కానీ మరి కారణమేమో తెలియదు, కానీ ఆయా భక్తుల ద్వారా దేవుడు వారికి పంపినటువంటి సందేశం వారికి అందిందో లేదో తెలియదు. అందినా ఒకవేళ వేరే కారణాలను బట్టి దాన్ని పక్కకు పెట్టేశారో తృణీకరించారో తెలియదు. కానీ కొన్ని విషయాలలో మరి మనకి రాకడలో సంఘం ఉండేటువంటి పరిస్థితిని గురించి స్పష్టమైనటువంటి రుజువుతో కూడినటువంటి ఉపదేశాన్ని మనకి ఇవ్వలేకపోయారనేది నా అభిప్రాయం. ఒకవేళ వాళ్ళు కొద్ది గొప్ప ఇచ్చినా అది దిద్దుబాటు కూడా జరగాల్సినటువంటి ప్రక్రియలో ఉంది. అంత మాత్రాన దైవజనులను తృణీకరించటం కాదు, వాళ్ళ కాళ్ళు గడిగేదానికి కూడా పనికిరాం, గొప్ప భక్తులు వాళ్ళు, శ్రేష్ఠులు. కానీ చిన్న చిన్న దిద్దుబాట్లు. ఇప్పుడు దిద్దుబాట్లు అనేవి ప్రతి భక్తునికి అవసరం. దిద్దుబాటు ఒప్పుకునే మనసు ఉన్నవాడే దేవుని సంబంధి. నేను చెప్పింది చెప్పినట్టే, ఇంక మళ్ళీ దిద్దుబాటుకు తావే లేదు అని అహంకారాన్ని చూపితే ఆ వ్యక్తి దైవ సేవకి పనికిరాడు. ఇప్పుడు నేనైనా నా ఉపదేశంలో కూడా ఏదన్నా దిద్దుబాటు ఉంటే తప్పకుండా లేఖనానుసారంగా దాని గురించి నాకు బోధిస్తే ప్రతిదీ కూడా దిద్దుకోవటానికి సిద్ధ మనసు కలిగి ఉన్నాను. నేను నేర్చుకున్న అనుభవం కూడా అలాంటిదే. అన్నీ నాకే తెలుసు, ఇక నేను చెప్పేది ఏదైనా ఖచ్చితంగా అది అంతే అనే, నేను ఎవరి దగ్గర నేర్చుకునేది ఏం లేదు, నేను ఎవరి దగ్గర వినేది ఏం లేదు, ఎవరు నాకు దిద్దుబాటు చెప్పేది ఏం లేదు అని గర్వించే విధానం అయితే నా దగ్గర లేదు. నేను ఎవరి దగ్గర అయితే భక్తి నేర్చుకున్నానో వారి దగ్గర కూడా లేదు. వినయం ముందు దేవుడు నేర్పాడు. వినయం, సత్యాన్ని ప్రేమించు, దిద్దుబాటు నొప్పుకో. ఏదన్నా లోపం ఎవరన్నా నీకు చూపిస్తే తప్పకుండా వినయంతో దిద్దుకో. అవకాశం ఉన్నంత వరకు లోపం లేకుండానే లేఖనాన్ని అధ్యయనం చేసి ఉపదేశించేటప్పుడు 1-4 సార్లు జాగ్రత్తగా చూసుకొని మాట్లాడు. సిద్ధాంతపరమైన విషయాలు మాట్లాడేటప్పుడు పారంపర్యంగా వచ్చేదాన్ని బట్టి కానీ విడిమిడి జ్ఞానంతో కానీ నీ సొంత మాటలతో కానీ చెప్పొద్దు. అందులో ప్రకటన గ్రంథం ఇంకా జాగ్రత్తగా మనం వ్యాఖ్యానించాలి, ధ్యానించాలి. ఎందుకంటే అందులో నుంచి ఏదైనా కొన్ని విషయాలు తీసేస్తే వానికి శిక్ష వచ్చింది, అందులో లేనివి కొన్ని కలిపినా కూడా వానికి శిక్ష వచ్చిందని ప్రకటన గ్రంథం ముగింపులో దేవుడు ముందే హెచ్చరించి ఉన్నాడు. గనుక దేవుడు అలా చెప్పి ప్రతిదీ కూడా జాగ్రత్తగా ఎంతవరకు ఆయన కృపతో నడిపిస్తూ వచ్చాడు. కాబట్టి దేవుని వాక్యాన్ని ధ్యానించేవాళ్ళు, ప్రకటించేవాళ్ళు, ఇతరులకు బోధించేవాళ్ళు, నేర్చుకునేవాళ్ళు అందరూ కూడా ఇది గుర్తుపెట్టుకోవాలి. మా పాస్టర్ గారు చెప్పారు, అది ఎప్పటి నుంచో సంవత్సరాల నుంచి మాకు అదే బోధించబడుతుంది కాబట్టి మేము అందులోనే ఫిక్స్ అవుతామనే ఆలోచన కాకుండా బెరయ విశ్వాసుల్లాగా, పోయినసారి చెప్పా కదా అపోస్తల కార్యంలో పౌలు బోధిస్తున్నప్పుడు పౌలు బోధించేటువంటి బోధ లేఖనానుసారమైందా
లేఖనాల్లో నిజంగా అలా ఉందా లేదా అనేది వాళ్ళు పరిశీలించుకొని, బెరయ విశ్వాసులు లేఖనాలను పరిశోధించుచు వచ్చినందున పరిశుద్ధాత్మ వారిని గనులు అన్నాడు. కాబట్టి మనందరం కూడా దేవుని వాక్యాన్ని ధ్యానించేటప్పుడు, దైవజనులు బోధించేటప్పుడు, మనం వినేటప్పుడు 1-2 సార్లు మనం కూడా వ్యక్తిగతంగా ధ్యానించుకోవాలి. ఒకవేళ మనం విన్న బోధలో లోపం ఉండొచ్చు. ఒకవేళ లోపం అనిపిస్తే దాని గురించి స్పష్టత తెలుసుకొని అది లేఖనానుసారంగా ఉందో లేదో గ్రహించి, ఒకవేళ మనం విన్న బోధ లేఖనానికి భిన్నంగా ఉంటే తప్పనిసరిగా దాన్ని మనం సరి చేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత లేక అవసరత ఎంతైనా ఉంది. ఇది దైవజనులకి, విశ్వాసులకి, అందరికి కూడా ఉపయోగపడింది కాబట్టి చెప్తున్నా. ఉపదేశంలో ఏదన్నా దిద్దుబాట్లు జరగాల్సి ఉంటే దాన్ని ఒప్పుకునే విషయంలో అహంకారాన్ని చూపకుండా జాగ్రత్త పడాలి. ఇది నేను టోటల్గా చెప్పేది అందరికి. నేను అలాంటి మనసు కలిగి ఉన్నాను. నా సహోదరులకు కూడా అలాగునే. ఇందులో ఒకళ్ళు ఎక్కువ కాదు, ఒకళ్ళు తక్కువ కాదు, ఎవరో ఒకడు ముదురు కాదు. ఇప్పుడున్నటువంటి సకల సిద్ధాంతాలు ఈరోజు కొత్తగా పుట్టినవి కాదు, తరతరాల నుంచి అవి బోధించబడుతున్నాయి. ఇప్పుడే స్పెషల్గా కొత్తగా ఎవరో వచ్చి కొత్తగా బోధించేది ఏమీ లేదు. ఇప్పుడు నేను బోధించే బోధ కూడా అచ్చంగా నేనే స్పెషల్గా కనిపెట్టాను, ఇది నా సొంత బోధ అని చెప్పేదానికి తావు లేదు. నేను కూడా బైబిల్ గ్రంథం ధ్యానం చేశాను, అనేక మంది భక్తులు రాసినటువంటి గ్రంథాలు కూడా స్టడీ చేశాను, బైబిల్ వ్యాఖ్యానం ఏం చెబుతుందో కూడా స్టడీ చేశాను. అన్ని విషయాలు పరిగణలోకి తీసుకొని అన్ని పరిశీలించుకొని అటు పెద్దల్ని గౌరవించాను, ఇటు వాక్యాన్ని గౌరవించాను. అన్నీ పరిగణలోకి తీసుకొని సత్యాన్ని బోధించడానికి నా మనసును స్థిరపరచుకున్నాను. కాబట్టి నేను చెప్పే విషయాలు కూడా స్పెషల్గా నేనేదో నాకుగా బయలుపరచబడ్డే నేనే పొందుకొని వచ్చానని చెప్పి అతిశయపడేదానికి లేదు. నేను కూడా భక్తుల దగ్గర నేర్చుకున్నాను. తర్వాత నేను కూడా ధ్యానించాను, కొన్ని దేవుడు నాకు కూడా చెప్పాడు. కాబట్టి ఇది అందరూ గుర్తించాలి. తర్వాత ఇప్పుడు మనం విషయానికి వద్దాం. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయములోనే సంఘము ఎత్తబడిపోయింది. ఆ తరువాత ఇక 5వ అధ్యాయం దగ్గర నుండి ఇక మిగిలిన సంభవాలన్నీ కూడా విడవబడిన వారి విషయంలో జరుగుతాయి అని ఈ బోధ ఏదైతే ఉందో ఇది దాదాపు చాలా మంది దైవజనులు గతంలో బోధించారు. ప్రస్తుతం కూడా అదే నమ్ముతున్న పరిస్థితుల్లో కొంతమంది ఉన్నారు. సరే, మనం ఒకవేళ మన డినామినేషన్ ఏదో, ప్రాచీన డినామినేషన్ భక్తులు ఏదో పునాది వేశారు మనకి. ఇప్పుడు చెప్పే సలహా ఏంటంటే, ఒక్కసారి మనం ఏ పునాది మీద కట్టబడ్డాం, ఒక్కసారి ఆ పునాదులు మళ్ళీ వెరిఫికేషన్ చేసుకుంటే మంచిదని నేను చెప్తున్నాను. ఎందుకంటే రాకడ దగ్గరికి వస్తుంది కాబట్టి మనకు చెప్పబడ్డ ప్రకారం నిజంగా లేఖనం కూడా దానికి సపోర్ట్ చేస్తుందా, మనం కూడా వ్యక్తిగతంగా ధ్యానిద్దాం. విశాలమైన మనస్సుతో మనం కూడా వ్యక్తిగతంగా ధ్యానిద్దాం. ఇప్పుడు నేను 2 కోణాల్లో ఆలోచించానండి. సంఘము ముందే వెళ్ళిపోతుంది అన్న వాళ్ళ దాన్ని ఎందుకు ఓకే చేయకూడదు? సరే, వాళ్ళ కోణంలో వాళ్ళదే సపోర్ట్ చేసుకుంటూ వెళదాం అని అట్లా ధ్యానించాను. శ్రమల మధ్యలో నుంచి సంఘం ఎత్తబడుతుంది అన్న కోణంలో ఎందుకు రైట్ ఉండకూడదు? పోనీ వీళ్ళ కోణంలో కూడా వెళ్ళి అసలు వాళ్ళు ఏ దాన్ని ఆధారం చేసుకొని మాట్లాడారో దాన్ని కూడా మనం అందులోనే ఉండి చూద్దాం. ప్రాకారానికి వెలపటుండి అవతల వాళ్ళని మనం అధ్యయనం చేయడానికి పూనుకుంటే కష్టం. అసలు వాళ్ళ ప్లేస్లోకి వెళ్ళి వాళ్ళకి ఎందుకు ఆ లేఖనం అలా అర్థమైందో మనం అక్కడికి వెళ్ళి చూద్దాం. ఒకవేళ అందులో వాస్తవికత ఏమైనా దొరికిద్దేమో అన్నట్లుగా ముందే వెళ్ళిపోతుంది అన్న వాళ్ళ కోణంలోకి వెళ్ళి చూశాను, మధ్యలో వెళుతుంది అన్న వాళ్ళ కోణంలో చూశాను, చివరిలో వెళుతుంది అన్న వాళ్ళ కోణంలో కూడా వాళ్ళు ఎందుకు దేన్ని ఆధారం చేసుకుని వాళ్ళు ఈ బోధ చేశారు అనేదాన్ని కూడా ఆలోచన చేశాను. అంతా అయిపోయిన తర్వాత 7 ఏళ్ళు అయిపోయిన తర్వాత చివరిలో వెళ్ళిద్ది అన్న వాళ్ళకి ఎక్కువ ఆధారాలు లేవు. ముందే వెళ్ళిపోతుంది అన్నదానికి కూడా సరైన ఆధారాలు మనకి కనపడవు. శ్రమలు ఫస్ట్ మనం గుర్తించాల్సింది ఏంటంటే, మహాశ్రమలు అనగానే ఒకే విధమైన శ్రమలు అని అనుకోకూడదు. ముందు గుర్తుపెట్టుకోవాల్సిన మాట ఇది. శ్రమలు 2 రకాలు. అంత్యదినములో యేసుక్రీస్తు 2వ రాకడకు ముందు రాబోయేటువంటి శ్రమలు 2 రకాలు. ఒకటి, అంత్య అబద్ధ క్రీస్తు దేవుని సంబంధులను శ్రమ పెట్టుట అనేది ఒకటి. గుర్తు రాసుకోండి. అంత్య అబద్ధ క్రీస్తు దేవుని పిల్లల్ని శ్రమ పెట్టడం ఒకటి.
రెండవది, వాడి పరిపాలన నడుస్తున్నప్పుడు మరియు స్పష్టంగా చెప్తున్నా, మరియు సంఘము ఎత్తబడిన తరువాత కూడా దేవుడు విడవబడిన వారి మీద, అలాగే సాతాను ముద్ర వేయించుకున్న వారి మీద కుమ్మరించేటువంటి ఉగ్రతలు, అంటే వాళ్ళకు కల్పించే శ్రమలు. సింపుల్గా చెప్పాలంటే దేవుని పిల్లల్ని సాతాను పెట్టే శ్రమలు, సాతాను సంబంధుల్ని దేవుడు పెట్టే శ్రమలు. ఈ రెండు రకాలుగా విడగొట్టి చూసుకోవాలి. సహజంగా అందరూ మహాశ్రమలు అంటే ఏ విధమైన అనే దాన్ని విడగొట్టకుండా మాట్లాడుకుంటా ఉన్నారు. దేవుని దయ వల్ల ఈ విషయంలో నేను కొద్దిగా ఎలా ఆలోచించాను. రెండు విధాలు ఉన్నాయి. ఒకటి, సాతాను సంబంధుల్ని దేవుడు పెట్టేటువంటి శ్రమలు, దేవుడి అనుమతితో జరిగే శ్రమలు. దేవుని సంబంధుల్ని లేక దేవుని పిల్లల్ని సైతాను పెట్టే శ్రమలు. దేవుని పిల్లల్ని సాతాను అంటే అంత్య అబద్ధ క్రీస్తు సాతాను వాడి అధికారాన్ని బలాన్ని వీడికి ఇస్తాడనమాట. ఘట సర్పము అంటాడు ప్రకటనలో. అంటే వాడి అనుమతితో వీడు పెడతాడు కనుక అంత్యాబద్ధ క్రీస్తు దేవుని పిల్లల్ని పెట్టే శ్రమలు సాతాను పెట్టినట్టే. కాబట్టి అంత్యాబద్ధ క్రీస్తు శ్రమలు పెట్టినప్పుడు ఆ శ్రమలలో సంఘము ఉంటుంది. తర్వాత సంఘము ఎత్తబడిన తర్వాత దేవుడు పంపించే ఉగ్రతా పాత్రలు, దేవుడు కుమ్మరింపజేసేటువంటి 7 దూతలు, 7 ఉగ్రతా పాత్రలు కుమ్మరించిన ఘట్టం ఉంటుంది. ఆ ఘట్టం అది విడవబడిన వారి మీదకి దేవుడు పంపించేటువంటి తెగుళ్ళు లేక శ్రమలు, అందులో మనం ఉంటాం. కానీ అంత్యాబద్ధ క్రీస్తు సంఘాన్ని పరిశోధించే విషయంలో, సంఘాన్ని హింసించే విషయంలో మాత్రం సంఘం తప్పకుండా అందులో ఉండి తీరుతుంది అనటానికి లేఖనాలు ఎక్కువ సపోర్ట్ చేస్తున్నాయి. అది మా తాతయ్య బోధ కాదు, మా నాయనమ్మ బోధ కాదు, మా ముత్తాత బోధ కాదు, నేను పుట్టి పెరిగినటువంటి సంఘ బోధ కూడా కాదు. కానీ నేను ఆ బోధ ఎందుకు పట్టుకున్నాను అంటే అంత్య అబద్ధ క్రీస్తు పరిపాలనలో సంఘము ఉన్నట్లుగా సపోర్ట్ చేసే వచనాలు అనేకం ఉన్నాయి. అవన్నీ తర్వాత వరుస క్రమంలో నేను మీకు వివరిస్తాను తప్పకుండా. నా బాధ అంతా ఏంటంటే, ఇప్పుడు ఈ లైవ్ మొదలు పెట్టిన తర్వాత కొంతమంది పల్లెటూళ్ళల్లో ఈ బాకాలు ఉంటాయి కదా, బాకాలకి ఈ సెల్ ఫోను యాంప్కి ఇచ్చి దాని నుంచి బాకాకి కనెక్షన్ ఇచ్చి పాపం పల్లెటూళ్ళల్లో బాకాలలోంచి కూడా, ఎందుకంటే ఇళ్లలోంచి బయటకు వచ్చే పరిస్థితి లేదు కాబట్టి వింటున్నారని తెలిసింది. నేను కొంచెం డెప్త్గా లేఖనాల్లోకి పోయి మాట్లాడాను అనుకో, పాపం కొత్తగా వినే వాళ్ళకి మెంటలు ఎక్కిద్ది. ఏందో చెబుతున్నాడు, 2 ముక్కలు అర్థం అవుతుంది, 4 ముక్కలు అర్థం కావట్లేదు, బుర్రంతా తినేస్తున్నాడు రా బాబు అని ఇబ్బంది పడతారు. కానీ అందరికీ ఉపయోగపడే విధంగా అటు రేమా సందేశం ఇవ్వాల్సి ఉంది, పరిశుద్ధాత్మ నడిపింపులు, ఇటు లోగోస్ కూడా చెప్పాల్సి ఉంది. భవిష్యత్తును గురించి అవగాహన కల్పించాలి, ప్రస్తుతం ఎలా నడవాలో కూడా బోధించాలి. ఈ రెండు బ్యాలెన్స్ చేసుకోవాలంటే ఇక నేను నా బుర్రకు తోచినట్టు మాట్లాడడానికి లేదు. ఏ రోజు పరిశుద్ధాత్మ ఏది మాట్లాడమని ప్రేరేపిస్తే అది మాట్లాడాల్సిందే. నేను కొంతమంది ఆశగా అడుగుతారన్నా, అవి చెప్పన్నా అని. చదువుకున్నోళ్ళు, కాస్త ఆసక్తి పరులు, లేఖనాసక్తి కలిగిన వాళ్ళు. చెప్పాలని నాకు మిగులు ఆశ ఉన్నప్పటికీ దేవుని నడిపింపుకు అప్పగించుకొని ఇక ఇట్లా సంధించినప్పుడు చెప్తా ఉంటా. నేను ఒకవేళ ఏదన్నా చెప్పకుండా వేరే అంశంలోకి వెళ్ళానంటే ఆ రోజు దేవుడు నన్ను అలా ప్రేరేపించాడని గుర్తించండి. సో ఈ బుధవారం ప్రత్యేకంగా ఆలోచన చేశాం కాబట్టి ఈ బుధవారాన్ని మరి ఈ విషయం చెప్తాను. 4వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలో సంఘం ఎత్తబడింది అని కొంతమంది భక్తులు వ్యాఖ్యానించడానికి ఒక 3 కారణాలు ఈరోజు చెప్తాను నేను. ఇందులోనే కొంత లోగో సందేశం ఇచ్చి కొంత రేమా సందేశం ఇస్తాను. బాగా వినండి. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలో సంఘము అప్పుడే ఎత్తబడింది అని కొంతమంది బుక్స్ రాయగా నేను చదివాను. వాళ్ళు ఎందుకు అలా దాన్ని అర్థం చేసుకున్నారు అంటే 3 కారణాలు. మొట్టమొదటిది,
ఇక్కడికి ఎక్కి రమ్ము అని యోహానును పిలిచిన పిలుపు సంఘానికి పిలుపు అని వారు నమ్మారు. నంబర్ 1. రెండవది, యోహాన్ అక్కడికి వెళ్ళినప్పుడు సింహాసనం మీద ప్రభువు కూర్చొని ఉన్నాడు. చుట్టూరా 24 పెద్దలు సింహాసనాల మీద కూర్చొని ఉన్నారు. ఈ 24 పెద్దలు 12 ఇశ్రాయేలు గోత్రకర్తలు, 12 అపోస్తలులు. ఇశ్రాయేలు జనాంగానికి సూచనగానేమో 12 గోత్రకర్తలు, సంఘానికి సూచనగానేమో 12 అపోస్తలులు. మొత్తం 24 మంది. ఎందుకంటే ప్రభువు చెప్పాడు కదా, మీరు 12 సింహాసనాల మీద కూర్చొని మరి నాతో పాటు ఏలతారనే మాట ప్రభు అన్నాడు. కాబట్టి మరి ఎందుకు అప్పుడు సంఘం ఎత్తబడిందని మేము నమ్ముతున్నాము అంటే, మొదటి కారణమేమో ఇక్కడికి ఎక్కి రమ్ము అని దేవుడు పిలిచాడు. రెండవది, 24 సింహాసనాల మీద 24 పెద్దలు 12 అపోస్తలులకు 12 ఇశ్రాయేలు గోత్రకర్తలకు సూచనగా కనబడుతున్నారు. ఇది 2. మూడవది, ప్రభువు సింహాసనం, ఆయన ఆసీనుడై ఉన్నటువంటి తన సింహాసనాన్ని గురించి అక్కడున్న 4 జీవుల గురించిన ఒక వర్ణన ఉంది. ఒకసారి మీరు ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనం చూడండి. ఆ సింహాసనమునకు మధ్యను సింహాసనము చుట్టూను ముందు వెనుక కన్నులతో నిండిన 4 జీవులుండెను. మొదటి జీవి సింహము వంటిది, రెండవ జీవి దూడ వంటిది, మూడవ జీవి మనుషుని ముఖము వంటి ముఖము గలది, 4వ జీవి ఎగురుచున్న పక్షిరాజు వంటిది. ఈ 4 జీవులలో ప్రతి జీవికి 6 రెక్కలుండెను. అవి చుట్టూను రెక్కల లోపటను కన్నులతో నిండి ఉన్నవి. అవి భూత వర్తమాన భవిష్యత్ కాలములలో ఉండు సర్వాధికారియు దేవుడు నగు ప్రభువు పరిశుద్ధుడు 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 అని మానక రాత్రింబగళ్ళు చెప్పుచుండును. ఈ 4 జీవులను బట్టి కూడా సంఘం వెళ్ళిపోయింది అని మేము నమ్మటానికి మాకు ఆధారం ఏర్పడింది అని వాళ్ళు పుస్తకాలు రాశారు, ఉపదేశం కూడా చేశారు. తప్పులేదు, వాళ్ళకు బయలుపరచబడిన ప్రకారం వాళ్ళ అభిప్రాయాన్ని వాళ్ళు నిర్ద్వందంగా రాశారు, బోధించారు. వాళ్ళ అవగాహన అది. దాన్ని బట్టి వాళ్ళని చిన్న చూపు చూడటం కానీ, తృణీకరించటం కానీ, అమర్యాదగా మాట్లాడటం కానీ అలా చేయకూడదు. ఎందుకంటే ప్రవక్తలకి, నాతాను మహనీయునికి, ఎలీషా మహనీయులకే కొన్ని విషయాలు మరుగు చేశాడు దేవుడు. పర్వాలేదు, అందులో లెక్కేసుకుందాం. అంతేగాని దైవజనుల్ని తేలికగా తృణీకరించటం అనేది మంచి పద్ధతి కాదు. వాళ్ళకి ఇచ్చే మర్యాద వాళ్ళకి ఇవ్వాల్సిందే, వాళ్ళకి ఇచ్చే గౌరవం వాళ్ళకి ఇవ్వాల్సిందే. ఇప్పుడు విషయానికి వస్తా. చిన్న ప్రార్థన చేసుకుని మనం ఈ అంశంలో ముందుకెళ్దాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ స్వరూపికు దేవా, నీకు వందనాలు. చదువుకున్నటువంటి ఈ వాక్య భాగంలో నుండి మాకందరికీ కూడా కావలసిన ఆత్మీయ వర్తమానాన్ని స్పష్టంగా తేటగా మాకు బోధించండి. నా ప్రభువా, మరి మీరు మాట్లాడితేనే మాకు కన్నులు వెలిగించబడతాయి. మీరు మాట్లాడకపోతే మేము అంధకారంలో తడవులాడుతాం. మా మనోనేత్రాలు బాగుగా వెలిగించండి. ఈ వర్తమానం వింటున్న వాళ్ళ మనోనేత్రాలు కూడా బాగుగా వెలిగించండి. ఎక్కడ కూడా ఏ విధమైన మరి అహం అనే ఆలోచన పక్కన పెట్టేసి అంత దీన మనసుతో ధ్యానించి సత్యం తెలుసుకోవటానికి మాకందరికీ కూడా కృపనివ్వండి. ఆయన ఉపదేశాన్ని అడ్డగింప చూసే దురాత్మ అంధకార సైతానీయ శక్తులను నజరేయుడు యేసు నామములో బంధిస్తున్నాం. నీ కృపా కాపుదల భద్రత మాకిచ్చి, నీ దాసుడు అల్పజ్ఞుడు అయోగ్యుడు కేవలం నీ రక్తమును ఆశ్రయించి నీ కృప మీద ఆధారపడి ధైర్యం తెచ్చుకొని ఇదిగో వచ్చి బోధించడానికి పూనుకున్నాడు. నీ దాసుని మరుగు చేయి, నీవే నీ బిడ్డలందరినీ సంధించి సత్యము బోధించి సహాయము చేయి. స్పష్టంగా తేటగా నాయన మాకు వాస్తవాన్ని బయలుపరచమని యేసు క్రీస్తు నామంలో ప్రార్థించి వేడుచున్నాం తండ్రి, ఆమెన్, ఆమెన్. ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి నేను ముందు చెప్పిన విషయాన్ని రిపీట్ చేస్తాను. 4వ అధ్యాయంలోనే, ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలోనే సంఘం ఎత్తబడింది అనడానికి వారు సూచించినటువంటి ఆధారాలు 3. మొట్టమొదటిది ఇక్కడికి ఎక్కి రమ్ము, రెండవది 24 పెద్దలు, మూడవది ఈ 4 జీవులు. ఈ 4 జీవులు ఎలా ఆధారం చేసుకున్నారు అంటే,
ఇందులో మొదటి జీవి సింహము వంటిది, రెండవ జీవి దూడ వంటిది, మూడవ జీవి మనుషుని ముఖము వంటి ముఖము గలది, నాలుగవ జీవి ఎగురుచున్న పక్షిరాజు వంటిది అన్నాడు కదా. ఈ వరుస క్రమం చూస్తే యేసుక్రీస్తును గూర్చి మనకి స్పష్టంగా రాసినటువంటి సువార్తలు 4: మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త. ఈ 4 సువార్తల్లో యేసుక్రీస్తు యొక్క పుట్టుక, శిలువ మరణం, పునరుత్థానం, ఈ మూడింటిని గురించి స్పష్టంగా వ్రాయటం జరిగింది. ఈ 4 గ్రంథాల్లో ఒక్కొక్క సువార్తలో యేసు ప్రభుని ఒక్కొక్క కోణంలో చూయించారు. ఇది వీరి అభిప్రాయం ప్రకారం. మేము 4వ అధ్యాయంలోనే సంఘం వెళ్ళిపోయింది అని మేము నమ్మటానికి మాకున్న ఆధారాలు ఏమిటి అంటే, ఇది 3వ ఆధారం. 4 సువార్తలు ప్రభువులో 4 రూపాలను చూపిస్తున్నాయి. అందులో మొట్టమొదటిది ఇక్కడ ఏం కనపడుతుంది? మొదటి జీవి ఎలా కనపడుతుంది? సింహము వంటిది. సింహము, అడవికి రాజు. మత్తయి సువార్తలో మీరు కానీ చూడగలిగితే యేసు ప్రభు రాజుగా పరిచయం చేయబడతాడు. అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి అని యేసు ప్రభుని మరి దావీదు రాజు యొక్క కుమారుడుగా, దావీదు సింహాసనం అధిరోహించేటువంటి వ్యక్తిగా మత్తయి అభివర్ణించాడు. కాబట్టి ఇక్కడ కనబడుతున్న 4 జీవుల్లో మొదటి జీవి సింహము వంటిది అంటే మత్తయి సువార్తలో యేసు రాజుగా కనబడుతున్న దానికి సాదృశ్యంగా అక్కడ ఆ జీవికి సింహముఖం కనపడుతుంది. రెండవ జీవి దూడ వంటిది అన్నాడు. రెండవ జీవి దూడ వంటిది. దూడ సేవకత్వానికి గుర్తు, సాధుత్వానికి, మృదుత్వానికి, సేవకత్వానికి గుర్తు. ఇక్కడ మనం మత్తయి సువార్త తర్వాత మార్కు సువార్త చూస్తే యేసు ప్రభుని ఒక సేవకునిగా మార్కు చూపిస్తాడు. యేసు ప్రభుని ఒక సేవకునిగా మార్కు చూపిస్తాడు. కాబట్టి దూడ ముఖం వంటి ముఖం అంటే యేసు ప్రభులో సేవకత్వపు విధానాన్ని మరి మార్కు చూపిస్తుంది కనుక దూడ వంటి రూపము అంటే మార్కు సువార్తలో యేసు ప్రభుని గూర్చిన కోణం, యేసు ప్రభు యొక్క పోలిక చూపిస్తా ఉన్నాడు కనుక ఇది దూడ వంటిదంటే మార్కు సువార్తలో యేసు రూపం. ఇక మూడవది లూకా సువార్త. ఇక్కడ మూడవ జీవి ముఖము మనుషుని ముఖము వంటి ముఖం అన్నాడు. ఇక లూకా సువార్తలో లూకా భక్తుడు యేసు ప్రభుని రాజకుమారుడు, దావీదు కుమారుడుగా గాక పైనుంచి కిందికి చెప్పుకుంటా వచ్చి ఆదాము కుమారుడు అన్నాడు. అంటే యేసు ప్రభుని మనుష్య కుమారునిగా చూపించడానికి లూకా ప్రయత్నించాడు గనుక లూకా సువార్తలో యేసు ప్రభు మనుష్య కుమారుడుగా, మత్తయి సువార్తలో రాజకుమారుడు రాజుగా, మార్కులోనేమో సేవకునిగా, లూకాలోనేమో మనుష్య కుమారునిగా కనబడుతున్నాడు గనుక మత్తయి సువార్త పోలికకేమో సింహము, మార్కు సువార్త పోలికకేమో దూడ, లూకా సువార్త పోలికకేమో మనుష్య కుమారుడు. ఇక 4వది పక్షిరాజు. చూద్దాం. 4వ జీవి ఎగురుచున్న పక్షిరాజు వంటిది. ఆ జీవి ముఖం ఎలా ఉందంటే పక్షిరాజు. ఈ పోలిక యోహాను సువార్తలో కనపడిద్ది. యోహాను సువార్తలో యేసు ప్రభుని ఎలా అభివర్ణించాడు యోహాన్ అంటే పరలోక సంబంధిగా అభివర్ణించాడు. ఆయన ఇహ సంబంధిగా కాదు. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. కాబట్టి యోహాను యేసు ప్రభుని పరసంబంధిగా, పరలోక సంబంధిగా అభివర్ణించాడు గనుక పక్షిరాజు అంటే ఆకాశంలో ఎగురున్నది. కాబట్టి పక్షిరాజు అంటే అది యేసు ప్రభు పరసంబంధి, పరలోక సంబంధి అనడానికి సూచనగా అది కనబడుతుంది. కాబట్టి ఈ 4 జీవుల ముఖాలు మనకి 4 సువార్తలలో యేసు ప్రభు యొక్క విభిన్న పాత్రలు కనబడుతున్నాయి గనుక ఈ 4 జీవులు ఎవరో కాదు, 4 సువార్తల్లో యేసుక్రీస్తును గూర్చినటువంటి పోలికలకు సూచనగా అది కనపడుతుంది. మరి
12 అపోస్తలులు, 12 ఇశ్రాయేలు గోత్రకర్తలుగా 24 పెద్దలు కనపడుతున్నారు. మరి ఇక్కడికి ఎక్కి రమ్ము అని పిలుపు కూడా మనకి స్టార్టింగ్లోనే కనపడింది. కాబట్టి ఈ 3 ఆధారాలను బట్టి 4వ అధ్యాయంలోనే సంఘము ఎత్తబడింది అని మేము నమ్ముతున్నాం అని పుస్తకాలు రాశారు. ప్రసంగాలు కూడా వాళ్ళు చేసినవి క్యాసెట్ రూపంలో ఇప్పటికి కూడా సిడీస్ రూపంలో సంథింగ్ ఉన్నాయి. అయితే ఇక్కడ మనం అధ్యయనం చేసినటువంటి అధ్యయనంలో మనం గడిచినటువంటి ధ్యానంలో 2 సంగతులు స్పష్టంగా చెప్పుకున్నాం. ఇక్కడికి ఎక్కి రమ్ము అని పిలిచిన పిలుపు సంఘానికి కాదు, అక్షరాల యోహానుకే. ఎందుకంటే అక్కడే చెప్తున్నాడు, ఇక్కడికి ఎక్కి రమ్ము. ఎక్కడ 4వ అధ్యాయము 1వ వచనము చివరి 2 లైన్లు. యోహానును పిలుస్తున్నాడు, ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనపరచెదను. ఇప్పుడు ఇక మీదట జరగవలసిన వాటిని కనపరచటం యోహానుకు ఎందుకు దేవుడు చేస్తున్నాడు? అసలు ప్రకటన గ్రంథం మొదట్లోనే మనకి చెప్పేశాడు, ఈ సంగతులు త్వరలో సంభవింపనై ఉన్నవి, నేను నీకు చూపించు వాటిని వీటి వెంట కలుగబో వాటిని. ఒక్కసారి చూడండి, ఒక్కసారి ప్రకటన గ్రంథము మీరు 1వ అధ్యాయము 19-20 వచనాలు. కాగా నీవు చూచిన వాటిని, ఉన్న వాటిని, వీటి వెంట కలుగబోవు వాటిని, అనగా నా కుడి చేతిలో నీవు చూచిన 7 నక్షత్రములను గూర్చిన మర్మం అని చెప్పాడు కదా. ఇక్కడ 3 ప్రస్తావనలు తీసుకొచ్చాడు. నీవు చూచిన వాటిని ఆల్రెడీ కొన్ని చూపించాడు, ప్రస్తుతం చూసేవి, ఉన్న వాటిని, వీటి వెంట కలుగబోవు వాటిని. అంటే కొన్నేమో చూపించేశాడు, కొన్నేమో అప్పటికి చూపిస్తున్నాడు, కొన్నేమో తర్వాత కూడా యోహానుకు చూపించడానికి దేవుడు సంకల్పించాడు. నీవు చూచిన వాటిని, ఉన్న వాటిని, వీటి వెంట కలగబోవు వాటిని. కాబట్టి ఇక్కడ దానికి సపోర్టుగానే ఈ 4వ అధ్యాయములో 1వ వచనంలో ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనపరచెదను అంటున్నాడు. ఎందుకు చూపిస్తున్నావు దేవా? ఎందుకు చూపిస్తున్నావు అంటే ఇవన్నీ కూడా గ్రంథములో లిఖితం చేయాలి. వ్రాయుము దీపస్తంభముల సంగతి వ్రాయుము. ఇదంతా కూడా రాయాలి. దీపస్తంభముల సంగతే కాదు, వాటి వెంట కలగబో వాటిని గురించి కూడా నేను చెప్తాను. ఇదంతా కూడా నీవు రాయాలి. 1వ అధ్యాయము 19-20 వచనాల్లో అదే చెప్తున్నాడు. రాయాలి. రాసేం చేయాలి? నీ తరువాత వారందరికీ కూడా దాన్ని అందించాలి. ఎందుకంటే ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, కాబట్టి నేను నీకు చూపిస్తాను, అన్ని చూడు, చక్కగా రాయి. ఓకే. ఒకవేళ మనోళ్ళు అది ఆ 7 సంఘాల గురించి, ఆ దీపస్తంభాల గురించే రాయమన్నాడు, ఇక మిగిలిన దాని గురించి రాయమనలేదు అంటే మనం దాన్ని అంగీకరించలేము. ఎందుకంటే ఇక్కడ 4లో చెప్పాడు, ఇక మీదట జరగబో వాటిని నేను నీకు కనపరుస్తానని చెప్పాడు. ఎందుకు చూపించాలి జరగబోయే వాటిని? జస్ట్ విని వదిలేసేయమనా, లేకపోతే విని సంబరపడమనా, లేకపోతే గ్రంథస్థం చేయమనా? ఎందుకు చూపించాలి? ఖచ్చితంగా ఇక జరగబోయే వాటిని గురించి కూడా గ్రంథస్థం నేను చూపిస్తాను, నువ్వు రాయి. అది కాబట్టి యోహానుకు దేవుడు బయలుపరిచినవన్నిటిని కూడా ఆయన రాయటం జరిగింది. అదే ప్రకటన గ్రంథం. కాబట్టి ఇక్కడికి ఎక్కి రమ్ము అనేటువంటి పిలుపు అక్షరాల యోహాను మహనీయుణ్ణి సంభవింపబోయే భవిష్యత్ సంభవాలన్నిటినీ చూపించడానికి దేవుడు అక్కడికి పిలిచిన పిలిపే కానీ అది సంఘాన్ని పిలిచిన పిలుపు కాదు. ఎందుకంటే సంఘం వెళ్ళిపోయింది అనుకో, ఇక జరగబోయే వాటిని చూపించాల్సిన అవసరం ఏముంది సంఘానికి? సంఘం వెళ్ళిపోయింది, ఇంక వెళ్ళిపోయిన దానికి మళ్ళా పైకి వెళ్ళిన తర్వాత ఇక జరగబోయే వాటిని నీకు ముందు చూపిస్తాను అంటాడా? సన్నివేశంలోకి ప్రవేశించినప్పుడు ఇక భవిష్యత్తులో ఏం జరగబోతున్నాయో సంఘానికి చూపించాల్సిన అవసరం ఏమీ లేదు. అవునా? కాబట్టి ఈ సింపుల్ లాజిక్ సరిపోతుంది. రెండవది, ఇక్కడికి ఎక్కి రమ్మన్న పిలుపు యోహాను అక్షరాల్లో పిలిచాడు. ఎందుకంటే జరగబోయే వాటిని చూపిద్దాం, బయలుపరచడానికి. ఇక రెండవది 24 పెద్దల విషయంలోకి వచ్చేటప్పటికి 12 అపోస్తలులు, 12 ఇశ్రాయేలీలు అనటానికి
మనకి లేఖనం ఒప్పుకోదు. ఎందుకంటే ఆ 12 అపోస్తలుల్లో ఒకడైన యోహాను ఇంకా భూమి మీదే ఉన్నాడు. ఆయన ఇంకా సింహాసనం ఎక్కలేదు. ఆయన తీయబడి అక్కడికి ఎక్కబడి మరి ఆయన అక్కడే కూర్చొని ఉంటే, యోహాన్ అక్కడే కూర్చొని ఉంటే ఖచ్చితంగా మరి తనకు తాను కనపడేవాడు కదా. ఆ ప్రస్తావన ఏమీ ఆయన తీసుకురాల. పైగా ఆ ముద్ర విప్పటానికి యోగ్యుడెవడో కనబడనందున నేను ఏడ్చుచుండగా అన్నాడు ప్రకటన గ్రంథం 5లో. ఏ ముద్ర? ఆ సింహాసనాసీనుడై ఉన్నవాని కుడి చేతిలో ఉన్నటువంటి ముద్రలు, 7 ముద్రలు వేసినటువంటి గ్రంథము విప్పడానికి యోగ్యుడెవడు అని కేక వేసినప్పుడు పరలోకమందు కానీ, భూలోకమందు కానీ, పాతాళమందు కానీ ఎక్కడ కూడా దాన్ని విప్పడానికి యోగ్యత కలిగిన వాడు, అధికారం పొందినవాడు ఎవరు, జయం పొందినవాడు ఎవరు కనబడనందున యోహాను అంటున్నాడు, నేను ఏడ్చుచుండగా. ఎందుకు ఏడవాల్సి వచ్చిందండి యోహాను గారు? మీరు ఎందుకు ఏడవాల్సి వచ్చింది అంటే, దేవుడు నాకు ఎయ్యి చూపిస్తానన్నాడో అవి ఆ పుస్తకంలోనే ఉన్నాయి. దేవునికి స్తోత్రం. అయితే యోహానుకు తెలియలేదు కానీ అందులో ఉన్నవి చూడాలి అంటే ఆ గ్రంథం ఎవరు విప్పుతారో అని తెలియక ఆయన ఏడుస్తుంటే ఆ 24 పెద్దలలో ఒకడు యోహానును ఓదారుస్తూ, భయపడకు, దుఃఖపడకు, ఏడవకు, యూదాగోత్రపు సింహము ఆ గ్రంథము విప్పుటకు జయము పొందెను. వధించినటువంటి గొర్రెపిల్ల, వధకు తేబడిన గొర్రెపిల్ల వధింపబడినట్లుండిన గొర్రెపిల్ల అయిపోయింది. ఇప్పుడు వధింపబడినట్లుండిన గొర్రెపిల్ల ఆయన గురించి మళ్ళా యూదాగోత్రపు సింహము ఆ గ్రంథం విప్పుటకు జయము పొందెను అని ఆయన యోహానును ఓదార్చాడు. యోహాను ప్రస్తుతంలో ఉన్నాడు. అక్కడున్న 24 పెద్దల్లో ఒకడు ఆ ప్రస్తుతంలోకి వచ్చే మాట్లాడుతున్నాడు. అదేదో భవిష్యత్తు ఒట్టి దర్శనం అయితే, అందులో ఉన్నవాళ్ళు అపోస్తలులే అయితే, ఆ దర్శనంలో ఉన్నవాడు యోహాన్తో ఆన్ ది స్పాట్ లైవ్లోకి వచ్చి మాట్లాడటం అసంభవం. జస్ట్ జరిగేది చూస్తాడంతే. మరి తెలివైన వాళ్ళు, చదువుకున్న వాళ్ళు ఈ విషయాన్ని గుర్తిస్తారని నేను అనుకుంటున్నాను. ఓకే, దేవునికి స్తోత్రం కలుగును గాక. స్పష్టంగా చెప్తున్నాను, అక్కడ యోహాను ఆ గ్రంథం విప్పే విషయంలో ఎవరు విప్పుతారని ఏడుస్తుంటే స్పష్టంగా 24 పెద్దల్లో ఒకడు వచ్చి, నువ్వు బాధపడద్దు, యూదాగోత్రపు సింహం జయం పొందాడు, ఆయన వచ్చి విప్పుతాడు, నీకు అన్ని చూపిస్తారు, నువ్వు చింతపడవాకని చెప్పాడు. తర్వాత ఆ 24 పెద్దలు, ఇక్కడ నేను మొన్న ఇంకొక విషయం కూడా చెప్పాను. ఇప్పుడు ఆ 24 పెద్దలు సింహాసనాల మీద కూర్చున్నారు, వాళ్ళ మీద కిరీటాలు కూడా ఉన్నాయి. అసలు మన రక్షకుడైన ప్రభువే ఇంకా సింహాసనం ఎక్కలా. మరి అక్కడ సింహాసనం మీద కూర్చున్నది ఎవరు అంటే తండ్రి యొక్క దృశ్య రూపం. తండ్రి కనపడుతున్నాడు ఆ సింహాసనం మీద. తండ్రి యొక్క దృశ్య రూపం ఆ ఒక్క చోటే కాదు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 15వ వచనం ఒకసారి మనం చూడగలిగితే, సమీపించరాని తేజస్సునందు ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు సర్వాధిపతి. చూడండి ఒక్కసారి చదవండి, 6:15 ఒక్కసారి చదువు నాయన. శ్రీమంతుడును అద్వితీయుడునగు సర్వాధిపతి యుక్త కాలముల యందు ఆ ప్రత్యక్షతను కనపరుచును. ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభువులకు ప్రభువునై ఉన్నాడు. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. మనుషులలో ఎవడును ఆయనను చూడలేదు. ఆయన మాత్రమే వసించుచు అన్న మాట రౌండ్ చేయాలి మనం. సమీపించరాని తేజస్సు ఒకటి ఉంది, అందులో ఆయన మాత్రమే వసించుచున్నాడు. అక్కడ కెరూబు లేరు, శరాపు లేరు, దూతలు లేరు, మహాదూతలు లేరు, 24 పెద్దలు ఎవ్వరూ లేరు. ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. మనుషులలో ఆయనను ఎవరూ చూడలేదు, ఎవరును చూడనేరడు. అది కదా, అక్కడ ఉన్నాడు ఆయన. ఆయనను ఎవడు చూడలేడు, చూడనేరడు. మరి అట్లయితే ఇక్కడ కనపడుతున్నాడుగా సింహాసనాసీనుడైన వాడొకడు. మరి ఈయనెవరు అంటే దీనికి సమాధానంగా యోహాను సువార్త 1వ అధ్యాయం మీరు కానీ తీయగలిగితే, యోహాను సువార్త 1వ అధ్యాయము 18వ వచనము,
ఎవడును ఎప్పుడైనను దేవుని చూడలేదు, తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచెను. ఇక్కడ కెరూబులు, శరాపులు, 24 పెద్దలు, ఆఖరికి యోహాను కూడా సింహాసనాసీనుడైన వాడిని చూచాడు. ఎవరా సింహాసనాసీనుడైన వాడు అంటే యేసు ప్రభు అయితే కాదు. యేసు ప్రభు అయితే కాదు. మరి ఎవరు అంటే కన్ఫామ్గా తండ్రే. మరి తండ్రిని ఎవరు చూడలేదని ఉంది కదా అంటే అవును, చూడలేదు. ఎందుకంటే సమీపించరాని తేజస్సులో ఆయన వసించుచూ ఉన్నాడు. అక్కడికి వెళ్ళి ఎవడు చూసేదానికి లేదు. కానీ పరలోకములో ఒక సింహాసనం ఉంది. ఆ సింహాసనం మీద ఒక వ్యక్తి ఉన్నాడు, తండ్రే. ఆయన దృశ్య రూపాన్ని కుమారుడే బయలుపరిచాడట. దానికి ఒక మ్యాటర్ ఉంది. ప్రభు చిత్తమైతే మళ్ళా మనం తర్వాత ధ్యానంలో మనం మాట్లాడుకుందాం. కానీ అక్కడ సింహాసనం మీద కూర్చున్న వ్యక్తి యేసుక్రీస్తు ప్రభు కాదు, తండ్రి. తండ్రి చేతిలో గ్రంథం ఉంది. ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే ఇంకా ప్రభువే సింహాసనం ఎక్కలేదు. అపోస్తలులు ముందే ఎట్లా ఎక్కుతారా సింహాసనం మీద? ఇశ్రాయేలు గోత్రకర్తలు, అపోస్తలులు అప్పుడే సింహాసనం ఎట్టెక్కుతారు? ఇంకా ప్రభు ఎక్కలేదు కదా. మరి అక్కడ సింహాసనం మీద కూర్చుంది ఎవరు? యేసు ప్రభు కాదంటే కాదు. ఎందుకో 5వ అధ్యాయం మీరు చూడండి, తెలుస్తుంది. అక్కడ నుంచి కంటిన్యూగా మళ్ళీ సింహాసనాలు మారిందేం లేదు, అదే సింహాసనం. ఇక్కడ 5వ అధ్యాయంలో చూడండి. మరియు మొదటి వచనం, లోపటను వెలపటను వ్రాత కలిగి 7 ముద్రలు గట్టిగా వేసి ఉన్న యొక్క గ్రంథము సింహాసనమునందు ఆసీనుడై ఉండు వాని కుడి చేత చూచి తిని. మరియు దాని ముద్రలు తీసి ఆ గ్రంథం విప్పుటకు యోగ్యుడైన వాడెవడని బలిష్ఠుడైన యొక్క దేవదూత బిగ్గరగా ప్రచురింపగా చూచి తిని. ఒక ఆయన కూర్చున్నాడు, ఒక పెద్ద ఆయన సింహాసనం మీద. ఆయన చేతిలో ఒక గ్రంథం ఉంది. అది ముద్రలు, 7 ముద్రలు గట్టిగా వేసి ఉన్న గ్రంథము. అయితే దాన్ని విప్పడానికి యోగ్యుడెవడు అనేటువంటి కేక దూత వేశాడు. అయితే పరలోకమందు గాని భూమి మీద గాని భూమి క్రింద గాని ఆ గ్రంథం విప్పుటకైనను చూచుటకైనను ఎవనికి నీ శక్తి లేకపోయెను. ఆ గ్రంథము విప్పుటకైనను చూచుటకైనను యోగ్యుడెవడునో కనబడనందున నేను బహుగా ఏడ్చుచుండగా ఆ పెద్దలలో ఒకడు, ఏడవకము, ఇదిగో దావీదుకు చిగురైన యూదాగోత్రపు సింహము 7 ముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పుటకాయ జయము పొందినని నాతో చెప్పాను. చూడండి, మరియు సింహాసనమునకును ఆ 4 జీవులకును పెద్దలకును మధ్యను వధింపబడినట్లుండిన గొర్రెపిల్ల నిలిచుండుట చూచి తిని. అడ్డుగో. ఇప్పుడు గమనించారా? సింహాసనమందు కూర్చున్నవాడు యేసయ్య కాదు. వధింపబడినట్లుండిన గొర్రెపిల్ల కనపడుతుంది ఇక్కడ. ఇప్పుడు చూస్తే మీరు గమనిస్తే 7వ వచనం, ఆయన వచ్చి, ఎవరు వచ్చి? వధింపబడినట్లుండిన గొర్రెపిల్ల అంటే ఎవరు? యేసయ్య. ఆయన వచ్చి సింహాసనమునందు ఆసీనుడయుండు వాని కుడి చేతిలో నుండి ఆ గ్రంథమును తీసుకొనెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. మళ్ళీ మీరు ఇంకా క్లారిటీ కావాలి అంటే 11వ వచనం 5:11 చూస్తే, మరియు నేను చూడగా సింహాసనమును జీవులను పెద్దలను ఆవరించి ఉన్న అనేక దూతల స్వరం వినబడెను. వారి లెక్క 1,000,000 కొలదిగా ఉండెను. వారు వధింపబడిన గొర్రెపిల్ల గురించి వాళ్ళు ప్రశంసిస్తూ మాట్లాడుతున్నారు. 13వ వచనం చూడండి, సరిపోతుంది మనకి. అంతటా పరలోకమందును భూలోకమందును భూమి క్రిందను సముద్రములోను ఉన్న ప్రతి సృష్టము అనగా వాటిలోనున్న సర్వమును సింహాసనాసీనుడై ఉన్న వానికిని గొర్రె పిల్లకును స్తోత్రమును ఘనతయు మహిమయు ప్రభావమును యుగయుగములను కలుగునుగాక అని చెప్పగా చెప్పుట వింటిని. విడగొట్టి చెప్తున్నాడు, సింహాసనాసీనుడై ఉన్న వానికిని గొర్రె పిల్లకును. అంటే గొర్రెపిల్ల కాదు, ఆ సింహాసనంలో ఉంది తండ్రి యొక్క దృశ్య రూపం. ఆయన కూర్చొని ఉన్నాడు అక్కడ. ఆయన చేతిలో గ్రంథం ఉంది. అదొచ్చి యేసయ్య తీసుకొని ఓపెన్ చేస్తే ఇక భవిష్యత్ సంభవాలన్నీ దానిలో యోహానుకు బయలుపరచబడ్డాయి. ఇది కాబట్టి ఆ 24 పెద్దలు మనం గమనించినట్లయితే అప్పుడే సింహాసనాల మీద కూర్చున్నట్టున్నారు. ఎవరి సింహాసనాలు ఎక్కడున్నాయి అవి అంటే, ఇప్పుడు తండ్రి ఏ సింహాసనం మీద కూర్చున్నాడో ఆయన చుట్టూ ఉన్న సింహాసనాల్లో వీళ్ళు కూర్చున్నారు. వీరి ప్రభు అద్వితీయ ప్రభు, మన యజమానుడు, మన కాపరి, మన వరుడు, మన ప్రియుడు, ఆయన పక్కన మనం కూర్చుంటాం. ఆయన ప్రక్కన మనం కూర్చుంటాం. ఎగ్దమ్ తండ్రి పక్కకి వెళ్ళి మనం రౌండింగ్లో కూర్చోవడానికి అప్పుడే మనకి ఛాన్స్ ఎక్కడొచ్చింది?
కాబట్టి ఇది రెండవ విషయం. అక్కడ ఉన్న వాళ్ళు 12 గోత్రాల ఇశ్రాయేలు గోత్రకర్తలు, అలాగే 12 అపోస్తలులు కాదు అనటానికి ఫస్ట్ క్లారిటీ ఇచ్చాను. వారిలో ఒకడు యోహాన్ అయితే పోనీ ఒక సీటు ఖాళీ ఉండాలి అక్కడ. లేదు భవిష్యత్తు ఏదో భవిష్యత్తులో జస్ట్ అది ఒక విజన్ కనబడుతుంది అంటే ఆ వ్యక్తి లైవ్లో ఉన్న యోహానుతో వచ్చి సంభాషించడానికి అవకాశం లేదు. గమనించాలి. తర్వాత అక్కడ ఉన్న వాళ్ళల్లో కనీసం యోహానుకు తన రూపం తనకి కనబడాలి, కానీ అది కూడా యోహాను ప్రస్తావించలేదు. తర్వాత సింహాసనాలు ఎక్కే విషయంలో ఇంకా ప్రభువే వరుడే ఆ సింహాసనం మీద కూర్చున్నట్టు మనకు కనబడకపోతే అక్కడ మరి అప్పుడే తండ్రి అయిన దేవుని ముందు ఇశ్రాయేలు గోత్రకర్తలు 12 అపోస్తలులు ఎట్ట కూర్చుంటారయ్యా? సాధ్యం కాదు. కాబట్టి ఈ 3. ఇక 4వది ఏంటంటే ఇది 24 పెద్దలు అపోస్తలులు గోత్రకర్తలు కాదనడానికి 3 రుజువులు అయిపోయినాయి. 4వ రుజువు ఏంటంటే వాళ్ళు పాడినటువంటి విషయం, వాళ్ళు మాట్లాడిన విషయం. 9వ లేకపోతే 8వ వచనం, 5వ అధ్యాయం 8వ వచనం. ఆయన దానిని తీసుకొనినప్పుడు ఆ 4 జీవులను వీణెలను ధూపద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలను పట్టుకొని ఉన్న ఆ 24 పెద్దలను ఆ గొర్రెపిల్ల ఎదుట సాగిలపడిరి. ఈ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు. ఏమండి? ఆ తర్వాత వాళ్ళు పాడినటువంటి విషయం చూడండి మీరు. ఆ పెద్దలు 10వ వచనం, నీవు ఆ గ్రంథమును తీసుకుని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవై నీ రక్తం ఇచ్చి ప్రతి వంశములోను ఆయా భాషలు మాట్లాడు వారిలోను ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులను గాను చేసితివి. విడగొట్టేశారు ఇక్కడ. మనుషులను కొన్నావు, మా దేవునికి వారిని ఒక రాజ్యముగా యాజకులుగా చేశావు అన్నారు. మనుషుల్ని కొన్నావు అంటే వీళ్ళు మనుషులు కాదు. మా దేవునికి వారిని అని విడగొట్టారంటే వీళ్ళు మనుషులు ఖచ్చితంగా కాదు. మరి ఎవరు వీళ్ళు అంటే దేవదూతలలో ఒక ఉన్నత వర్గానికి చెందిన, ఎందుకంటే దేవదూతలు అందరూ ఒకే పొజిషన్లో లేరు, ఒకే కేటగిరీలో లేరు. అందులో కూడా స్థాయిలు ఉన్నాయి. దేవదూతల్లో కూడా స్థాయిలు ఉన్నాయి. ఇప్పుడు ప్రధాన దూత యగు మిఖాయేలు, గాబ్రియేలు సమాచారకుడు, అలాగే మీరు గమనిస్తే కెరూబులు, శరాపులు, మహాదూతలు, ఇట్లా దూతల్లో కేటగిరీస్ ఉన్నాయి. వీళ్ళు ఒక ఉన్నత వర్గానికి చెందినటువంటి దూతలే. ఎంత ఉన్నత స్థితి అంటే తండ్రి అయిన దేవుని ముందు వీళ్ళు ఆసనాల మీద కూర్చునేంత ఆధిక్యత పొందినటువంటి వ్యక్తులు. ఇక వాళ్ళ గురించి ఇంకా మనకి క్లియర్గా తెలుసుకోవాలంటే మనం అక్కడికి పోయినాక తెలుసుకుందాం. తప్పకుండా మనకి దేవుడు క్లియర్గా అందిస్తాడు. ఎవరు నాయన వాళ్ళకి ఎందుకు అంత ఆధిక్యత ఇచ్చామంటే చెప్తాడు మనకి. ఇంకా ఇబ్బంది ఏముంది, దగ్గరకు వచ్చిందిగా టైం, అది కూడా జరుగుతుంది, వెళ్తాం, కనుక్కుంటాం ఇంకా క్లియర్గా. వాళ్ళు ప్రత్యేకమైన ఆధిక్యత పొందినటువంటి దేవదూత వర్గానికి చెందిన వాళ్ళు కాబట్టి నువ్వు మనుషులను కొన్నావు, వారు వారిని అంటే ఇతరులు అన్నట్టు మాట్లాడుతున్నారు. కాబట్టి వీరు మనుషులు కాదు, దేవదూతలు ఒక ఉన్నత వర్గానికి చెందిన వాళ్ళు. కాబట్టి ఇప్పుడు సంఘం అప్పుడే ఎత్తబడింది అనడానికి ఏ రుజువులైతే మన వాళ్ళు చూపించారో వాటిని ఒకటొకటి మనం పరిశీలించుకుంటున్నాం. మన పెద్దలు చెప్పినది కొంచెం అది కరెక్ట్గా సింక్ అవ్వటం లేదు కాబట్టి మనం కొంచెం ఆలోచన చేస్తున్నాం, లేఖనాలని మనం వెతుక్కుంటున్నాం. వాళ్ళు చెప్పిన దానికి సింక్ అయిందా లేకపోతే వేరే విధంగా మనకు కనపడుతుందా అనేది. అలాగని మళ్ళీ వాళ్ళని తృణీకరించటం కాదు. రాకడ దగ్గర వస్తుంది కాబట్టి మనం ఒకసారి వెరిఫికేషన్ చేసుకొని జాగ్రత్త పడుతున్నాం అంతే. జాగ్రత్త పడాలి, అందరూ జాగ్రత్త పడాలి. ఇక 3వది మనం ఇందాక చెప్పుకున్నాం. 4 సువార్తలలో యేసు ప్రభు యొక్క 4 పోలికలు. మత్తయిలోనేమో రాజుగా, మార్కులోనేమో సేవకునిగా, లూకాలోనేమో మనుష్య కుమారునిగా మనుషునిగా, మరి యోహాన్లోనేమో పరలోక సంబంధిగా లేక పక్షిరాజుగా. ఈ 4 పోలికలు వరుస క్రమంలో కూడా మనకు అంతే కనబడుతున్నందున ఎక్కువ మంది దీన్ని
నమ్మటానికి ఆధారం కలిగింది. అరే కరెక్టే కదా, ఇది నిజమే, భలే సింక్ అయిందే, వరుస క్రమం అంతే ఉంది, ఇక్కడ ప్రకటనలో వర్ణించింది అంతే ఉంది. మొదటి జీవేమో సింహం వంటిది, రెండవ జీవి దూడ వంటిది, మూడవ జీవి మనుష్య ముఖం వంటిది, నాలుగవ జీవి పక్షిరాజు వంటిది. సువార్తలు కూడా వరుస క్రమం అంతే ఉంది. ఫస్ట్ మత్తయి రాజుగా చూపించాడు, మార్కేమో సేవకునిగా అంటే దూడ, మూడవ అంటే లూకా ఏమో మనకి మనుష్య కుమారునిగా చూపించాడు, యోహానేమో పరలోక సంబంధి పక్షిరాజుగా ఈ వరుస క్రమం కూడా పక్కాగా సెట్ అయింది. కాబట్టి నిజమే, సంఘం వెళ్ళిపోయి ఉండొచ్చు అని ఎక్కువ మంది నమ్మారు. అయితే ఇక్కడ మనం దీన్ని పరిగణలో తీసుకుంటే దీనికి కూడా లేఖనాలు అడ్డొస్తాయి. వీళ్ళు నిజంగా యేసు ప్రభు 4 సువార్తలలో 4 పోలికల, 4 రూపాల, లేకపోతే మరేదన్నానా అంటే ఇది ఈ ఒక్క చోటే కాదండి, ఈ ఒక్క చోటే కాదు. ఒక్కసారి యెహెజ్కేలు గ్రంథం తీసుకోండి. మీరు యెహెజ్కేలు గ్రంథం ఒకసారి తీసుకుంటే అక్కడ కూడా ఈ జీవులు కనబడతాయి. యెహెజ్కేలు గ్రంథం 1వ అధ్యాయమే. మొదటి అధ్యాయము చూసుకోవచ్చు, 5 నుంచి చూడండి. దానిలో నుండి 4 జీవుల రూపము గల ఒకటి కనబడెను. వాటి రూపము మానవ స్వరూపం వంటిది. ఒక్కొక్క దానికి 4 ముఖములను 4 రెక్కలను గలవు. వాటి కాళ్ళు చక్కగా నిలువబడినవి. వాటి అరికాళ్ళు పెయ్య కాళ్ళ వలె ఉండెను. 10వ వచనం చదువునానా. 4 ఎదుటి ముఖరూపములు మానవ ముఖము వంటివి. అదిగో చూడండి, మానవ ముఖం అన్నాడు ఒకటి. కుడి పార్శ్వపు రూపములు సింహముఖము వంటివి. ఎడమ పార్శ్వపు ముఖములు ఎద్దు ముఖము వంటివి. 4 పక్షిరాజు ముఖము వంటి ముఖములు కలవు. అదిగో చూసారా? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అక్కడ యెహెజ్కేల్లో కూడా ఈ దూతల ఈ వ్యక్తుల ముఖాలు, ఎవరైతే జీవులు కనపడుతున్నారో ఆ జీవుల ముఖాలు స్పెషల్గా కనపడుతున్నాయి. ఎవరు ఈ జీవులు? ఇంకా మీకు చెప్పేది ఏముంది? ఈ జీవులు కెరూబులు. ఎందుకంటే ఈ కెరూబులు ఆయనను మోయునవై ఉన్నవి. కెరూబుల మీద ఆయన ఆసీనుడు. ఒకసారి మీరు కీర్తనల గ్రంథము 18వ కీర్తన 10వ వచనం చూడండి. కెరూబు మీద ఎక్కి ఆయన ఎగిరి వచ్చెను, గాలి రెక్కల మీద ప్రత్యక్షమాయను. ఎక్కడి నుంచి ఎక్కువచ్చాడు ఆయన? కెరూబు మీద ఎక్కి ఆయన ఎగిరి వచ్చెను. కీర్తనలు 18:10 అండి. కెరూబు మీద ఎక్కి ఆయన ఎగిరి వచ్చెను, అది గాలి రెక్కల మీద ప్రత్యక్షమాయను. అట్లా ఇశ్రాయేలు దేవుడైన యెహోవా, కెరూబుల మధ్యన నేను నా యొక్క కెరూబుల మధ్య కరుణాపీఠం మీద నేను నా ప్రత్యక్షత కనపరుస్తాను అని మాట్లాడాడు. ప్రత్యక్ష గుడారం గురించి మాట్లాడేటప్పుడు ఇది మీకు తెలిసిన సంగతే. దేవునికి స్తోత్రం కలుగును గాక. కెరూబుల మధ్య ఆయన నివసించాడు, కెరూబు మీద ఆయన ఎక్కువచ్చాడు. ఇక్కడ సింహాసనం కూడా కెరూబుల మీదనే మనకు కనబడుతుంది. ఆయన స్వరూప దర్శనం చూపించినప్పుడు కూడా ఆయన ఆ జీవుల మీదనే మనకు కనబడతాడు. ఇదే దర్శనం ప్రకటనలో కూడా కనబడుతుంది. 4వ అధ్యాయం 5వ వచనం, 6వ వచనం కూడా మనం చూడొచ్చు. చూడండి ఒకసారి 6వ వచనం. ఆ సింహాసనములో నుండి మెరుపులను, ధ్వనులను, ఉరుములను బయలుదేరుచున్నవి. మరియు ఆ సింహాసనం ఎదుట 7 దీపములు ప్రజ్వలించుచున్నవి. అవి దేవుని 7 ఆత్మలు. మరియు 6వ వచనం నాయన. మరియు ఆ సింహాసనము ఎదుట స్ఫటికమును పోలిన గాజు వంటి సముద్రం ఉన్నట్టుండెను. ఆ సింహాసనమునకును మధ్యను, సింహాసనం చుట్టూను, చూడండి, సింహాసనమునకు మధ్యను, సింహాసనం చుట్టూను, ముందు వెనుకను కన్నులతో నిండిన 4 జీవులు ఉండెను అన్నాడు. ఇక్కడ యెహెజ్కేల్లో కూడా మనకి ఈ 4 రకాల ముఖాకృతులు కనపడతాయి. తర్వాత కీర్తనలు 18:10లో ఆయన కెరూబు మీద ఎక్కువ వస్తాడు. ఆయన కెరూబు మీద ఆసీనుడు.
ఇంకా అనేక వచనాలు ఉన్నాయి. కాస్త లేఖన పరిజ్ఞానం ఉన్నోళ్ళు మీరు తప్పకుండా ఈ సంగతి ఇట్టే గుర్తిస్తారు. కాబట్టి అక్కడ 4 జీవులు ఎవరు అంటే, ఏది ప్రకటన 4లో కనపడుతున్న ఆ 4 జీవులు ఎవరు అంటే, యేసు ప్రభు యొక్క 4 సువార్తలలోని 4 పోలికలు కాదు. అక్షరాల వాళ్ళు కెరూబులే. ఎందుకు అంటే చెప్తా. ఇప్పుడు ఆ 4 జీవులే యేసు ప్రభు పోలికలైతే, ఇక ఆ 4 జీవులు ఎవరో కాదు, యేసయ్య అవుతాడు. అవునా? మరి యేసయ్యకు నమస్కారం చేసుకుంటాడా? యేసయ్యకు నమస్కారం చేసుకుంటాడా? ఒకసారి ఆలోచించండి. ఇటుపక్క చూడండి. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము 8వ వచనం ఒకసారి మీరు చూడండి. ఆయన దానిని తీసుకునినప్పుడు, దేని తీసుకునినప్పుడు 7వ వచనంలో చెప్పాడు, ఆ గ్రంథమును తీసుకున్నాడు. ఆయన దాన్ని తీసుకొనినప్పుడు ఆ 4 జీవులను వీణలను ధూపద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలను పట్టుకొని ఉన్న ఆ 24 పెద్దలను ఆ గొర్రెపిల్ల ఎదుట సాగిలపడిరి. అద్దుగో, ఆ 4 జీవులు సాగిలపడ్డాయి. ఇప్పుడు ఆ 4 జీవులు యేసయ్య పోలికలు అయితే, యేసయ్య అయితే మరి యేసయ్య ముందు సాగిలపడటం ఏమిటి? కాబట్టి అది కరెక్ట్ కాదు. ప్రభుకు స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు వాళ్ళు అది ఎందుకు నమ్మారో, వీళ్ళు ఇది ఎందుకు నమ్మారో అన్న కోణంలో అన్నీ మనం పరిశీలన చేసుకుంటున్నప్పుడు, వాక్యాన్ని మనం చాలా జాగ్రత్తగా పరిశీలన చేసుకుని, మనం కూడా వ్యక్తిగతంగా ధ్యానించుకొని, భక్తులు చెప్పిన వాటిలో ఏది కరెక్ట్గా సింక్ అవుతుందనేది మనం చూసుకొని జాగ్రత్త పడితే మనం బెరాయ విశ్వాసుల అంతస్తులో ఉంటాం. దేవుని చేత గనులని అనిపించుకుంటాం. మనుషులు అనకపోయినా పర్వాలేదు, కానీ దేవుడు మనల్ని గనులు అంటాడు. ఎందుకంటే వాక్యాన్ని జాగ్రత్తగా అన్వేషించి, వివేచించి, న్యాయంగా నిర్వచించేటువంటి వ్యక్తులు దేవునికి గనులుగా ఎంచబడతారు. అది చాలా గొప్ప ధన్యత. దేవుని చేత వీడు ఘనుడు అనిపించుకోవటం అంటే అంతకంటే ఆధిక్యత ఇంకొకటి లేదు. కాబట్టి ఇక్కడ 4 జీవులు యేసు ప్రభు యొక్క 4 ముఖాలను, లేకపోతే 4 పోలికలను, లేకపోతే ఆయన నెరవేర్చిన 4 కార్యాలను అయితే అవన్నీ ఆయనకు చెందినవి అయితే ఆయనకే సాగిలపడటం అంటే అది సరైన వ్యాఖ్య కాదు. కాబట్టి 4 జీవులు ఎవరంటే అక్షరాల వీళ్ళు కెరూబులే, మరి ఇంకేమి కాదు అనేది ఈ పాయింట్తో ఈజీగానే అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. కాబట్టి ఈ కారణాలను బట్టి ప్రకటన గ్రంథం 4వ అధ్యాయములోనే వారు చూపించినటువంటి 3 కారణాలు కూడా మరి మన పరిశీలనలో సెట్ అవ్వాల. అదే వెళ్ళిపోయింది సంఘం అంటానికి సరైన నిరూపణలుగా మనకి నిర్ధారణ కానందున మనం ఇప్పుడు ఒక అండర్స్టాండింగ్కి రావాలి. ఏంటంటే ప్రకటన గ్రంథం 4వ అధ్యాయములో యోహాను యొక్క పిలుపు సంఘం ఎత్తబడుట కాదు. ఇది అందరూ ఆలోచించండి, అందరూ వివేచించండి. ఎవరిని బలవంతం పెట్టేది లేదు. దీన్ని ఇంతకుముందు నేను చెప్పిన రీతిలో వ్యాఖ్యానించే వాళ్ళను కూడా మనం తృణీకరించింది లేదు, ఎగతాళి చేసింది లేదు. వాళ్ళకి అర్థమైనట్టు వాళ్ళు వ్యాఖ్యానించారు. కానీ ఇప్పుడు అన్నిటి అంతం సమీపమైంది, ఆ రాకడ దగ్గర వచ్చింది. కాబట్టి ఇక దేవుడు తను మరుగు చేసినవన్నీ కూడా బయలుపరుస్తాడు తన దాసుల ద్వారా. అప్పుడున్న పెద్దోళ్ళు కూడా, అప్పుడున్నటువంటి కొంతమంది భక్తుల ద్వారా దేవుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉండొచ్చు, కానీ వాళ్ళు దాన్ని గ్రహించాల, గుర్తుపట్టల. కారణమేమో మనకి ఇక దేవుడే చెప్పాలి. ఎందుకంటే కొన్నిసార్లు మన అహం కూడా కొంత ప్రమాదం. కొంతమంది భక్తుల ద్వారా కొన్ని సమాచారాలు దేవుడు మనకి ఇచ్చినప్పుడు మనలో ఉన్నటువంటి స్వీయత అనేది ఏదైతే ఉందో, అహం, ఆడి చెప్పేది నేను వినేదేంది, ఈడు చెప్పేది నేను వినేదేంది, నేను బట్టిన కుందేలుకు 3 కాళ్ళు అనే అహం ఏదైతే ఉందో, అది దేవుడు తన సత్యాన్ని మన దగ్గరకు రప్పించినా దాన్ని మనం గుర్తించకుండా చేస్తుంది. ఈ అహం పెద్ద నాశన హేతు. ఇది కూడా కొంతమందిలో ఉన్నప్పుడు సత్యం వాళ్ళకి సాక్షాత్కరించదు. మరి కారణమేమో తెలియదు, కానీ వాళ్ళు దాన్ని గుర్తించకపోయి ఉండొచ్చు, లేదా వాళ్ళకి అది అందకపోయి ఉండొచ్చు. వాళ్ళకి తోచినట్టు వాళ్ళు రాశారు. కాబట్టి భక్తుల్ని తృణీకరించడం కాదు,
వాళ్ళందరినీ గౌరవిద్దాం, కానీ వాళ్ళు చెప్పిన వివరణలో మాత్రం కొంచెం మనకి సెట్ అవునటువంటి విషయాలు ఉన్నాయి కనుక మనం ఇప్పుడు నేను చూపించిన ప్రకారం సంఘం 4వ అధ్యాయంలో ఎత్తబడలేదంటానికి ఈరోజు మరొక స్పష్టమైన నిరూపణ మీకు అందించాను. ఇంతవరకు ఈ లోగో సెక్షన్ని మనం ముగిద్దాం. ఇప్పుడు మనం ఇందులో రేమా సందేశం ఏమిటి అనేది 24 పెద్దలలో నుంచి ఒక పాఠాన్ని నేర్చుకొని మనం ముగించుకుందాం. అందరూ లైన్లో ఉన్నారా? సర్దుకున్నారా? ప్రియులారా, ఈరోజు నేను ఎక్కువ టైం కూడా తీసుకోవాలి. మీరు గుర్తించారో లేదో, ఒకే ఒక పాట పాడుకున్నాం, డైరెక్ట్గా వాక్యంలోకి వచ్చేసాం. 24 పెద్దలు చేసినటువంటి చర్యలో దేవుడు మనకు నేర్పుతున్న ఒక అద్భుత పాఠం దాగుంది. దాన్ని ఈరోజు నేను మీకు అందిస్తాను. ఇది రేమా సందేశం అనుకోండి. మళ్ళీ ఇది ఇందాక నేను చెప్పినట్లుగా ప్రకటన గ్రంథ ధ్యానంలో నుంచి ప్రస్తుతం ఉన్న మనకు అన్వయించుకోదగ్గ విషయం. ఒకసారి ఆ వచనం చదువుదాం. ఆ 24 పెద్దలు ఏం చేశారో ఒకసారి చూడండి. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 10-11 వచనాలు. ఆ 24 పెద్దలు సింహాసనమునందు ఆసీనుడయుండు వాని ఎదుట సాగిలపడి యుగయుగములు జీవించుచున్న వానికి నమస్కారము చేయుచు, ప్రభువా మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి. అంటే నీవు సృష్టికర్తవు. నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దానిని బట్టియే సృష్టింపబడెను గనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొంద నరుహుడవని చెప్పుచు తమ కిరీటములను ఆ సింహాసనం ఎదుట వేసిరి అన్నాడు. ఇప్పుడు వాళ్ళకి సింహాసనాలు ఇచ్చింది ఎవరండి? దేవుడే. కిరీటాలు ఇచ్చింది ఎవరు? దేవుడే. ఇప్పుడు దేవుడిచ్చిన ఆధిక్యత, దేవుడిచ్చినటువంటి కిరీటాన్ని మనం పడవేయొచ్చా? ఓ ప్రశ్న. దేవుడిచ్చినటువంటి కిరీటాన్ని మనం పడవేయొచ్చా అంటే నాకు తెలిసి అందరూ ఆలోచించేది ఏంటంటే పడేయకూడదు. తప్పు కదా అది. అది ఆయనకి అమర్యాద అవుతుంది కదా. ఆయన మనల్ని గౌరవించి ఒక కిరీటం పెట్టినప్పుడు ఆ కిరీటాన్ని తీసుకెళ్ళి ఆయన ముందే పడేస్తే మరి సహజంగా ఆయన్ని అగౌరవపరిచినట్టు కదా, అమర్యాద కదా అది. మరి ఆయన బాధపడడా? ఏమయ్యా, మీకు ప్రేమించి గౌరవించి కిరీటాలు ఇస్తే తీసుకొచ్చి అలా పడేశారు, బుద్ధి లేదా మీకు, ఏంటి మీ పనులు అని అంటే ఏంది వీళ్ళ పరిస్థితి? ఆయన అసలు వీళ్ళకి ఆలోచన ఎందుకు వచ్చింది? చక్కగా దేవుడు గొప్ప ఆధిక్యత ఇస్తే ఆ ఆధిక్యతలో వాళ్ళు ఆనందించక, సంబరపడక, సంతోషించక, దాన్ని అనుభవించక, తిరస్కరించి ఆయన పాదాల దగ్గర దాన్ని పడేయటం ఏమిటి అనే కొన్ని ప్రశ్నలు మనకు వస్తాయి. సరే పడేశారు అనుకో, దేవుడేమనాలా? గద్దించాలా వాళ్ళని? ఎందుకు పడేశారు, తీసి పెట్టుకోండి అనాలా? ఆయన మౌనంగా ఉన్నాడు. కిరీటం ఇచ్చింది ఆయనే, తీసుకొచ్చి వాళ్ళు పడేస్తుంటే మౌనంగా ఉంది కూడా ఆయనే. ఎందుకు ఇచ్చినట్టు, వాళ్ళు ఎందుకు పడేసినట్టు, ఆయన ఎందుకు మౌనంగా ఉన్నట్టు? ఇది మనం ఆలోచించదగ్గ విషయం. దైవ సేవ చేసేటువంటి వ్యక్తులకు, దైవ జనులైన వాళ్ళకి ఇది చాలా చక్కగా ఉపయోగపడే విషయం. దైవజనులకు ఒక్కళ్ళకే కాదు, అందరికీ, విశ్వాసులకి, శిష్యులందరికీ కూడా ఉపయోగపడే సందేశం అందులో ఉంది. అదేంటంటే, ముఖ్యంగా సేవకుల గురించి ఎందుకు నేను చెప్పాలనుకున్నానంటే, ఇది నేను కూడా ఎదుర్కొన్న విషయం కాబట్టి నేను చెప్పాలి, అందుకే చెప్తున్నాను. పరమగీతంలో 5వ అధ్యాయంలో ఆమె కొన్ని మాటలు మాట్లాడిద్ది. ఒక్కసారి చూడండి. పరమగీతము 5వ అధ్యాయము ఒకసారి తీయండి. ఆమె ఏం మాట్లాడుతుందో చూడండి. పరమగీతము 5వ అధ్యాయము 2వ వచనము. నేను నిద్రించితేనే గాని నా మనసు మేలుకొని ఉన్నది,
నా సహోదరి, నా ప్రియురాలా, నా పావురమా, నిష్కళంకురాలా ఆలకింపుము. నా తల మంచుకు తడిసినది, నా తల వెంట్రుకలు రాత్రి కురియు చినుకులకు తడిసినవి. నాకు తలుపు తీయుమనుచు నా ప్రియుడు వాకిలి తట్టుచున్నాడు. ప్రియుడేమో బయటున్నాడు, ప్రియురాలేమో లోపలున్నది వధువు. నేను వస్త్రము తీసివేసి తిని, నేను మరలా దాన్ని ధరింపనేలా? నా పాదములు కడుగు కొంటిని, నేను మరలా వాటిని మురికి చేయనేలా? తలుపు సందులో నా ప్రియుడు చెయ్యి ఉంచగా నా అంతరంగం అతని ఎడల జాలిగునెను. నా ప్రియునికి తలుపు తీయ లేచి తిని, నా చేతుల నుండి నా వ్రేళ్ల నుండి జటామాంసి గడియల మీద స్రవించెను. నా ప్రియునికి నేను తలుపు తీయునంతలో అతడు వెళ్ళిపోయెను అన్నది. ఇదేంది? ప్రకటనలో వాళ్ళు కిరీటాలు కింద పడేసేదానికి పరమగీతంలో 5లో 2లో ఉన్నదానికి లింక్ ఏమిటి అని మీకు డౌట్ రావచ్చు. చెప్తా. ఇక్కడ ఈ అమ్మాయి చాలా సౌందర్యవంతురాలు, ఈమె చాలా ఆధిక్యతలు పొందింది. అసలు ఈమె జటామాంస అత్తరును ఏ రేంజ్లో పూసుకుందంటే, గడియ తీయటానికి చేయి చాపితే నా చేతుల మీద నుండి జటామాంసి గడియల మీద స్రవించను అంటుంది. అంటే లోపల ఒక రేంజ్లో ఉంది, ఒక గదిలో. కానీ ప్రియుడు, ప్రాణప్రియుడేమో తలుపు వెలపట ఉన్నాడు. మరి ఆయన ఎందుకు వెళ్ళాడో తెలియదు. ఆయన అంటున్నాడు, నా ప్రియురాలా, నా పావురమా, నా నిష్కళంకురాలా, నువ్వు తలుపు తీయమ్మా, నా తల మంచుకు తడిసింది అని అంటున్నాడు ఆయన. ఈమెమో లోపల ఏదో ఆమె వర్ణన ఆమె చేసుకుంటా ఉంది. ఆమె సెంటేందో, ఆమె శోభలేందో, ఆమె అలంకరణలేందో, ఆమె పరిమళాలేందో, ఆమె ఆనందం ఏందో. చివరికి హడావిడిగా వచ్చి గడి తీసిందా అంటే కాదు, గడి దగ్గరకు వచ్చి కూడా ఆహా ఈ జటామాంసి గడిల మీద స్రవిస్తుందే అని అక్కడ కూడా తన ఆ సుగంధ పరిమళం, ఆ సెంట్ ఏదైతే ఉందో దాన్ని బట్టి ఆమె ఆనందపడుతూ తలుపు తీస్తే లేడక్కడ, వెళ్ళిపోయాడు. ఇది ఎందుకు నేను మీకు చెప్తున్నానంటే దానికి ఒక కారణం ఉంది. ఈ అమ్మాయే నల్లని దానని నన్ను చిన్న చూపులు చూడకుడి అంటది. ఇక్కడ వచ్చేటప్పటికి రేంజ్ మారిపోయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రారంభంలోనేమో ఒక కేటగిరీ, 5లోనేమో ఇంకొక మెట్టు మనకు కనపడుతుంది. అక్కడి నుంచి ఇక్కడికి ఆధిక్యత మారిపోయింది. అంటే అర్థం ఏంటంటే, ఎంత గొప్ప దైవజనుడైనా ప్రారంభంలో అతడు ఒక సామాన్యుడు. ఒక సామాన్యమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆ దైవ సేవకులకు ఉపయోగపడింది. బాగా వినండి. తనతో పాటు సమకాలీన సేవకులందరినీ గౌరవిస్తాడు, ప్రేమిస్తాడు, వాళ్ళ వెంట సంచరిస్తాడు, వాళ్ళతో కలిసి ప్రార్థిస్తాడు, వాళ్ళతో కలిసి ప్రకటిస్తాడు, వాళ్ళతో కలిసి తన ప్రేమను పంచుకుంటాడు, వాళ్ళ ప్రేమని ఆస్వాదిస్తాడు. కానీ కాలం గడిచే కొద్దీ ఆ వ్యక్తి యొక్క భక్తిని బట్టి, నమ్మకత్వాన్ని బట్టి, దేవుని కృపను బట్టి ఆ వ్యక్తిని చిన్నగా దేవుడు ఆధిక్యతలోకి తీసుకెళ్ళి కొంచెం ఘనపరచటం మొదలుపెట్టి, ఆ వ్యక్తిని దేవుడు వాడుకోవటం మొదలుపెట్టి కొంచెం హెచ్చించటం మొదలుపెట్టేసరికి ఆ మొదటి అధ్యాయపు అనుభవం నుండి 5వ అధ్యాయపు అనుభవానికి వస్తాడు. నేను రవీంద్రనాథ్ ఠాగూర్ గారి గీతాంజలి చదివా. ఆ గీతాంజలిలో అసలు ఎందుకంటే రవీంద్రనాథ్ ఠాగూర్ అంటే మీకు తెలుసు కదండి, జనగణమన అధినాయక జయ హే భారత భాగ్య విధాత అని మన జాతీయ గీత రచయిత. ఆయన విశ్వకవి అని బిరుదాంకితుడయ్యాడు. నోబెల్ బహుమతి కూడా వచ్చినట్టుంది కదా ఆయనకి. నోబెల్ బహుమతి వచ్చింది కదా, నాకు గుర్తుంది. మరి ఆయన కూడా అవును కదా, వచ్చింది, నోబెల్ బహుమతి వచ్చింది ఆయనకి కూడా. ఆయన గీతాంజలి రచించాడు. అసలు ఏంది ఆయన రాసింది ఏందని ఒకరోజు చదివాను నేను. అంతా చెప్పనులే కానీ ఆ గీతాంజలిలో చదివితే పరమగీతం చూసినట్టుంది నాకు. దాదాపు ఎక్కువ భాగం పరమగీతంలో సంఘవధువు ప్రభువు ఒకరినొకరు పరస్పరం వర్ణించుకున్న వర్ణన ఎలాగైతే ఉంటుందో, ఈ గీతాంజలిలో కూడా భక్తుడు దేవుడు ఇద్దరు కలిసి ఒకరితో ఒకరు మాట్లాడుకోవటం,
భక్తురాలు దేవుడు ఒకరితో ఒకరు మాట్లాడుకోవటం అనే సంభాషణ రాయబడి. సరే, ఇప్పుడు మనకి బైబిల్ ఉండగా ఇంకా అవన్నీ మనకెందుకు అని కొంతమంది అంటారు. సరే, వాళ్ళ ఆలోచన వాళ్ళది, నా ఆలోచన నాది. నేనేందంటే ఎందులో ఏది అవకాశం దొరికిద్దో దాన్ని ఉపయోగించి క్రీస్తు సువార్త ప్రకటిద్దామని నా పోరాటం నాదిలే. అయితే అందులో నాకు ఒక విచిత్రమైన మాట కనపడిందండి. ఆ మాట నాకు చూసినప్పుడు ఒక్కసారిగా గిర్రున తిరిగింది నా బుర్ర. ఏంటంటే, రోడ్డు మీద ఒక కుర్రోడు ఉన్నాడు. ఆ కుర్రోడికి ఆభరణాలు ధరించి, వానికి విలువైన వస్త్రాలు కట్టి, విలువైన ఆభరణాలు పెట్టి వాడిని ఇంట్లో పెట్టారు. వాడి పరిస్థితి ఏంది అంటాడు. ఇప్పుడు వాడు ఆనందపడాలా బాధపడాలా అంటాడు. వాడు ఆనందపడాలా బాధపడాలా? మళ్ళీ చెబుతా, మీరు టెన్షన్ పడవాకండి. మనం పైన ఏ ఆభరణాలు లేనప్పుడు మన పిల్లలకి ఫ్రీగా రోడ్డు మీదకి బానిస్తాం. వాడు అందరితో తిరగవచ్చు, ఆడొచ్చు, పాడొచ్చు, ఎగరొచ్చు, ఇది చేయొచ్చు. కానీ వాడికి ఆభరణాలు ధరింపజేసామనుకో, ఏం లేదు, వాడి వేళ్లకు వజ్రాలు ఉంగరాలు పెట్టామనుకో, వాడి మెడలో వజ్రాలు ఉన్న చైన్ వేసామనుకో, వాడికి వజ్రాలు ఉన్నటువంటి బ్రాస్లెట్ వేసామనుకో, ఇక వాడిని అంతకు ముందులాగా తిరగనిస్తామా? మరి ఇప్పుడు ఈ అలంకరణ వాడిని ఏం చేసింది? హద్దుల్లోకి వెళ్ళిపోయాడు. ఇక వాడు ఇంట్లో కూడా ఫ్రీగా పరిగెత్తలేడు, ఫ్రీగా తిరగలేడు. జాగ్రత్త వస్తువులు, అవునా? రోడ్డు మీదకి పొరపాటును కూడా పోనీయం. అమ్మో విలువైనవి కుట్టేస్తాడు ఎవడన్నా, వెళ్ళొద్దు. దైవజనులకు దేవుడిచ్చేటువంటి ఆధిక్యతలు ఈ ఆభరణాల్లాగా తయారయ్యి, అంతకుముందు అతను ఒక సామాన్యుల్లాగా అందరితో ఫ్రీగా వ్యవహరించి, కొంత నేర్చుకొని, కొంత నేర్పి, అందరితో కలివిడిగా వినయంతో, దీనత్వంతో ఉన్న ఆ అనుభవం పోయి, ఎప్పుడైతే దేవుడు వాడుకోవటం మొదలు పెడతాడో తనకు తానుగా ఒక హద్దు గీసేసుకోవటం మొదలు పెడతాడు. నేను ఇప్పుడు అంతకు ముందు వాళ్ళలాగా కాదు, ఇప్పుడు నేను నా రేంజ్ మారిపోయింది. దేవుడు నాకు ఒక స్టేటస్ ఇచ్చాడు. పిల్లవాడికి నగలేసి కూర్చోబెడితేనే మనం ఆపుతాం, వాడు పిల్లోడు, వాడు పరిగెత్తుతాడు. ఇక్కడ దైవ సేవకుడు అనేవానికి దేవుడు ఆధిక్యత ఇచ్చినప్పుడు, ఒక సేవకుడు అనే కాదు, ఎవరైనా దేవుడు హెచ్చించడం మొదలు పెట్టినప్పుడు ఆటోమేటిక్గా హద్దుల్లోకి వెళ్ళిపోతాడు మనిషి. ఏమైనా అర్థమవుతుందా నేను చెప్పిన పాయింట్? ఈ హద్దుల్లోకి వెళ్ళిపోయినప్పుడు పిల్లవాడిని ఫ్రీగా ఆడుకోనియకుండా వాడి ఒంటి నిండా ఆభరణాలు పెట్టి వాడిని మూలను కూర్చోబెడితే వాడికి రోగం వచ్చింది. ఎందుకంటే వాడు అందరితో పాటు ఆలాజాలంగా తిరగాలి, ఆనందించాలి, సంతోషించాలి. వాడికి ఉల్లాస కార్యక్రమాలు వాడుకుంటాయి. అవన్నీ లేకుండా ఆభరణాలు ధరించినప్పుడు వాడు మూలను కూర్చోవటం, వాడిని మనం మూలను కూర్చోబెడితే ఎన్ని రోజులను కూర్చుంటాడు? కూర్చొని చివరికి వాడు రోగగ్రస్తుడు అవుతాడు. అవునా? అది అలాగే ఆత్మీయ నాయకుడు కూడా కొన్ని ఆభరణాలు దేవుడు కొన్ని వరాలు ఇచ్చి, కొంత కృపనిచ్చి, కొంత వాడుకోవటం మొదలు పెట్టినాక పిల్లవాడినేమో పెద్దోళ్ళు ఆపుతారు. ఇక్కడ దేవుడు మనకి ఇచ్చి మనల్ని ఏమంటున్నాడంటే, మీకు హద్దులు పెట్టుకోకండిరా బాబు, అందరికి అందండి అని చెప్పాడు దేవుడు. దానికి రివర్స్లో సేవకుడు ఎలాగైపోతాడంటే తనకు తానే హద్దు గీసుకుంటాడు. స్టార్టింగ్లో అందరితో కలివిడిగా, దీనుడుగా, అందరి మన్ననలు పొంది, అందరి చేత మంచి అనిపించుకొని, అందరితో సమానంగా బ్రతికినోడు ఒక స్టేటస్ మెయింటైన్ చేయడానికి, ఒక రేంజ్ మెయింటైన్ చేయడానికి ఇష్టపడతాడు. ఇక తర్వాత ఒకప్పుడు వాళ్ళతో పాటు సేవ చేశాడు ఈయన కూడా గుడిసేసి. ఇప్పుడు ఆ గుడిసె కాస్త మారి ఒక పెద్ద బిల్డింగో లేకపోతే భవంతో ఒక రేంజ్ ఏదో ఒక స్థాయికి వెళ్ళిపోయింది అనుకో, ఇక గుడిసె బ్యాచ్ దిశాయించరు. అర్థమైందా? అరే నా ఆరంభం కూడా అక్కడే అయింది కదా, కాకపోతే నాకు దేవుడు కృపనిచ్చాడు, తర్వాత వాళ్ళకు కూడా ఇవ్వచ్చు, లేదా వాళ్ళకి అది నియమించి ఉండొచ్చు,
నాకు ఇది నియమించి ఉండొచ్చు, ఇది దేవుని కృపయే కానీ నా వ్యక్తిగతంగా ఏం కాదు కదా. మరి నేనెందుకు వాళ్ళని తేలిగ్గా చూడాలి, నేనెందుకు వాళ్ళని తక్కువగా ఆలోచన చేయాలి, నేనెందుకు వాళ్ళని అతిశయించాలి వాళ్ళ మీద అన్న ఆలోచన అనేది దైవజనుడు మర్చిపోతాడు, మిస్ అయిపోయి నా స్థాయి వేరు, వాళ్ళంతా బచ్చా సేవకులు. कौन सा सेवकुलु? उन लोग का पूरा छोटा छोटा है, छोटा लोग है, हम बड़ा है, बहुत बड़ा है, उनसे बात करने की भी हमारे को जरूरत नहीं, వాళ్ళతో మాట్లాడేదానికి కూడా నాకు అవసరం లేదు, ఏదైనా ఉంటే నా రేంజ్కి వాళ్ళు సరిపోరు అని హద్దుల్లోకి వెళ్ళిపోతాడు. హద్దుల్లోకి వెళ్ళిపోయిన వాడు ఆత్మీయ నష్టం పొందుతాడు. ఇది ఇక్కడ గ్రహించాల్సిన సత్యం. హద్దుల్లోకి వెళ్లకుండా దేవుడు ఎంత ఎత్తుకు తీసుకెళ్ళినా తన ఆరంభపు మిత్రులను వదిలిపెట్టకుండా వాళ్ళ సాంగత్యం చేస్తూ, వాళ్ళు కింది స్థాయిలో ఉన్నా సరే వాళ్ళతో కలిసి సహజీవనం చేస్తూ, వాళ్ళ సాంగత్యం చేస్తూ, వాళ్ళతో ఆత్మీయ అనుభవాలు పంచుకుంటూ, ఒకవేళ తను దేవుడి దగ్గర పొందుకుంటే వాళ్ళకి చెబుతూ, వాళ్ళకి దేవుడు ఏదైనా ఇస్తే అవి నేర్చుకుంటూ, దేవుడు ఎంత ఎత్తుకు తీసుకెళ్ళినా సరే నిన్ను ఒకవేళ 10,000 మందికి సేవకుణ్ణి చేసి ఉండొచ్చు, కానీ నీ చుట్టూ ఉన్న చిన్న సేవకులు 100 మంది సేవకులే అయి ఉండొచ్చు గాక, కానీ వాళ్ళ దగ్గర నీకు పాఠం ఉండదు అనుకోవటం నీ పొరపాటు. ఎంత తేడా పడతారంటే, పోనీ ఇప్పుడు కింది స్థాయి వాళ్ళని వదిలిపెట్టండి, నేను కొంత టెస్ట్ చేశాను, కింది స్థాయి వాళ్ళని వదిలిపెట్టండి, సరే కిందోళ్ళు దిశాయించలేదు, తమ రేంజ్కి తగ్గోళ్ళనైనా సరే ఫోన్ చేసి మనమన్నా కలుద్దాం, పోనీ మాట్లాడుకుందాం, నేర్చుకుందాం, ఒకళ్ళదొకళ్ళు పంచుకుందాం, దిద్దుకుందాం, జాగ్రత్త చేసుకుందాం, కలివిడిగా ఉందామని ఒకళ్ళకొకళ్ళు ఫోన్ చేసి మాట్లాడుకొని కలుద్దాం అనే దానికి బోల్డ్ అంత అహం అడ్డు. ఈయనకి ఇంకొక ఆయన ఫోన్ చేయాల్సి వచ్చింది అనుకో, ఆయన ఫోన్ చేశాడు అనుకో, అతనే చేశాడు, మనకి ఫోన్ చేశాడు అని ఇది ఈయన గొప్ప. ఈయన ఆయనకి చేశాడు అనుకో, ఎంత తోడైనా మనకి చేయాల్సిందే అని ఎక్కడ ఒకడి మీద ఒకడు అనుకుంటారో అని, అరే మనం ఫోన్ చేసామనుకో, మనమే ఫోన్ చేసామనుకో ఆయనకి, మనమే ఆయనతో మాట్లాడామనుకో, ఆయన ఎక్కడ కొమ్ములు వచ్చినట్టు ఫీల్ అవుతాడో. మనం ఎందుకు చేయాలి? ఆయనకు నడిచేది ఆయనకు నడుస్తుంది, మనకు నడిచేది మనకు నడుతుంది. ఆడితో మనకెందుకు, వీడితో మనకెందుకు, ఇంకొకటితో మనకెందుకు, మన రేంజ్ మనకేదో ఇచ్చాడని ఎవరికి వాళ్ళే ఒంటర్లు అయిపోయారు. ఎవరి ప్లాన్ వాళ్ళదే, ఎవరి బోధ వాళ్ళదే, ఎవరి ఐడియాలజీ వాళ్ళదే, ఎవరి బోధ వాళ్ళదే, ఎవరి మెంటాలిటీ వాళ్ళదే, అంతా ఎవరికోళ్ళు. ఎందుకని ఆభరణాలు వచ్చినందున ఎగచాట్లు వచ్చినాయి అన్నమాట. ఇది నష్టమా కాదా అని ఆలోచన చేస్తే పెద్ద నష్టం. ఎంత నష్టం అంటే, ఆ వ్యక్తి ఒంటరిగా తనకు తాను హద్దు గీసుకున్నందున అనేక రకాలుగా అతడు శోధించబడే అవకాశం ఉంది. హద్దుల్లోకి వెళ్ళిపోయిన వాడు గర్విష్ఠిగా మారే అవకాశం ఉంది. హద్దులు ఏర్పరచుకొని రహస్య జీవితాన్ని ప్రారంభించిన వాడు లైంగిక పాపంలో పడే అవకాశం ఉంది. హద్దులు గీసుకొని హద్దుల్లో నేను మాత్రమే అని ఉండగోరిన వాడు భక్తి గర్వము అనే పాపంలో పడే అవకాశం ఉంది. ఎవరితో కలవడు? అర్థమైందా? హద్దులలో ఉండి హద్దులు గీసుకొని హద్దులలో ఉండేవాడు సహోదర ప్రేమ, సహోదరులు ఐక్యత కలిగి ఉండుట అనే దాన్ని తృణీకరించిన వాడై వాక్య వ్యతిరేకుడిగా మారిపోయే ప్రమాదం ఉంది. ఈ విధంగా ఇన్ని నష్టాలు హద్దుల్లోకి వెళ్ళిపోయిన వాడు పొందుతాడు. ఇప్పుడు పిల్లవాడికి ఆభరణాలు అవసరమా, లేకపోతే వాడికి ఫ్రీ అవసరమా? అవునా? 24 పెద్దలకి కిరీటాలు పెడితే తీసుకెళ్ళి ఎక్కడ వేశారు? మాకెందుకయ్యా? అసలు కర్తవ్య సమస్తము నువ్వైతే నీ ముందు మేము ఏందయ్యా, ఎంతటి వాళ్ళమయ్యా?
ఎంతటి వాడను నేను యేసయ్యా, కొంతైనా యోగ్యుడను కానయ్యా. ఎంతటి వాడను నేను యేసయ్యా, కొంతైనా యోగ్యుడను కానయ్యా. ఇంతగా నన్ను హెచ్చించుటకు, ఈ స్థితిలో నన్ను చుటకు, ఇంతగా నన్ను హెచ్చించుటకు, ఈ స్థితిలో నన్ను చుటకు. ఎంతటి వాడను నేను యేసయ్యా, కొంతైన యోగ్యుడను కానయ్యా. అందుకే యేసయ్య చెప్పాడు, మీరు గురువులు కావద్దు. గురువులైతే ఏమైద్ది? ఇంకెవడు మాట వినడు. అందరు నేను చెప్పేది వినాలంటాడు. ఇక నేర్చుకోవటం మానేస్తాడు. కిరీటం పెడితే తీసుకొచ్చి అక్కడ వేసేసారు వాళ్ళు. ప్రభు మౌనంగా ఉన్నాడు. ఎందుకున్నాడో తెలుసా? వాళ్ళు స్వీకరించినట్లయితే ఆధిక్యత కోరినట్లే. స్వీకరించకుండా దేవుని పాదాల దగ్గర వేసినప్పుడు తమ వినయాన్ని ప్రదర్శించారు. రైట్, దేవుడు దాన్ని ఆమోదించాడు. అయ్యా, మేము దీనులుగానే ఉంటాం నీ ఎదుట. ఏం చూసుకొని అతిశయపడాలయ్యా? ఏం చూసుకొని అతిశయపడాలి? మాదిగా ఏముందని మేము అతిశయపడాలి? యేసు అను ఒకరిని పక్కన పెడితే పెద్దోళ్ళు అంటారు, నెత్తి మీద రూపాయి పెడితే దమ్మిడికి జల్లడని. అంతేనా? ఏమంటారు పెద్దోళ్ళు? వాళ్ళే మాట అంటారు. వాడి నెత్తి మీద రూపాయి పెడితే దమ్మిడికి జల్లడనే తిరగేయాల దాన్ని. ఏవాలే దమ్మిడి ఎక్కువ రూపాయి ఎక్కువ? నువ్వు రూపాయి ఎక్కువ, నెత్తి మీద రూపాయి పెడితే దమ్మిడికి జల్లనోడు అంటారు కదా. యేసు అనే ఒక్కడు లేకపోతే ఏముంది అతిశయపడటానికి? హద్దులు పెట్టుకోవటానికి, మిడిసి పట్టడానికి, వెర్ర వేగటానికి, నా రేంజ్ వేరు వాళ్ళంతా అని ఏదో మనల్ని మనం స్పెషల్గా చూపించుకోవటానికి ఏముంది? ప్రతి ఒక్కడి పేరు పక్కన బ్రాకెట్లో మాజీ పాపి అని. ప్రజెంట్ కూడా కొన్ని లోపాలు జరుగుతుంటాయిలే. షాలేము రాజు బ్రాకెట్లో పాపి. ఇంకేంది ఆధిక్యత? యేసు వచ్చినందున ఆ పాపి కొట్టేసి పరిశుద్ధుడు అని రాశాడు. అది కూడా యేసు రక్తాన్ని బట్టి, ఆయన కృపను బట్టి. కృపను బట్టి వచ్చిందంతే. తీసే ఆయన పక్కన పెట్టి చూడు. ఎక్కడుంది నీ ఆభరణం? ఎక్కడుంది నీ ఆధిక్యత? మరి మిద్దె మీద కూర్చున్న నువ్వు ధరించింది యేసు అనే ఆభరణమే. గుడిసెలో కూర్చున్నవాడు ధరించింది కూడా యేసు అనే ఆభరణమే అయినప్పుడు నీవు వానిని తృణీకరించనేలా? వాళ్ళందరూ తేడా. ఇప్పుడు తేడా అయ్యారా వాళ్ళు? ఒకప్పుడు వాళ్ళతోనేగా తిరిగావు. కాదండి వాళ్ళు సరైన వాళ్ళు కాదు. నీ ఐశ్వర్యాన్ని దొంగిలిస్తారా? లేకపోతే నీ మీద ఏమన్నా దాడి చేస్తారా? లేకపోతే నీకు తెలిసిన ఏమన్నా వాళ్ళకి చెబితే వాళ్ళు ఏమన్నా ఎదుగుతారా? లేకపోతే నిన్నేమన్నా తృణీకరించారా? మునుపటి కంటే అధికంగానే నిన్ను గౌరవిస్తారు కదా. ఎందుకని సహోదరులను వదిలేశారు? అసలు ఆ స్పర్శే లేదేంటి? ఎవరికి వాళ్ళు రాజులు. ఎంతమంది ఇది ఇప్పుడు చూస్తున్నారో, భవిష్యత్తులో దీన్ని చూస్తారో. నిజంగా దైవజనులు చూస్తే నన్ను అపార్థం చేసుకోవద్దు. నేను చెప్పిన కోణాన్ని కొద్దిగా ఆలోచన చేసి మీ వ్యక్తిగత జీవితాన్ని పరిశీలన చేసుకోండి. నీ దగ్గర ఉన్న దైవజనుడు ఒకప్పుడు ఆయనతో కలిసి నువ్వు తిరిగావు. ఆయన బండి మీద, నీ బండి మీద ఆయన తిరిగి సాధారణంగా. ఈరోజు మారిపోయింది పరిస్థితి. ఎందుకని? ఒకవేళ నువ్వు బిజీ అయ్యావా? ఓకే, ఖాళీ ఉన్నప్పుడైనా గలు. ఎందుకు ఈ మాటలు నేను చెప్తున్నానంటే, ఇలా హద్దుల్లోకి వెళ్ళిపోయి కొంత నష్టం పొందా. నేను ఎరగంది చెప్పట్లా, కొంత నష్టం పొందా. ఆత్మీయ నాయకుడుగా దేవుడు మనల్ని నియమించినప్పుడు మనల్ని ఎంత ఎత్తుకు తీసుకెళ్ళినా,
మన సహోదరులతో, సమకాలీనులతో, సహసేవకులతో తప్పనిసరిగా అనుబంధాన్ని కొనసాగించాల్సిందే అనే పాఠాన్ని దేవుడు నాకు నేర్పితే ఆ పాఠాన్ని నేర్చుకొని నేను మీకు చెప్తున్నా. దృష్టి మారిపోద్దండి, ఆత్మీయ గర్వం వచ్చేస్తుంది. అందరూ ఇక బచ్చాల్లా కనపడతారు, పురుగులు. వాడు తేడా, ఈడు వాడిగా. వాళ్ళు అందుకే వాళ్ళ క్యారెక్టర్ కరెక్ట్ కాదు, అందుకే వాళ్ళని దీవించట్లా దేవుడు. అబ్బా, ఈయన మొనగాడని దేవుడు దీవించాడు. వాళ్ళ బుద్ధి మంచిది, అందుకే వాళ్ళు. తప్పు. వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా కానీ దేవుడు నీతో పాటు వాళ్ళతో పాటు నిన్ను జతగలిపాడు. ఒకప్పుడు వాళ్ళతో తిరిగావు, ఈరోజు వాళ్ళని అవతల పడేశావు. న్యాయం కాదు, అది నీకే క్షేమంగా. ఎంత ఎదిగినా ఒదిగి ఉండేటట్టు కిరీటం పెట్టినా తీసుకెళ్ళి ఆయన సింహాసనం ముందు పడేసి, నేను ఎంత వాడిని ప్రభువా, నేను ఏ స్థాయి వాడిని ప్రభువా, నా తండ్రి నన్ను మన్నించయ్యా, నాకు ఆధిక్యత ఇచ్చావు కాదంటలేదు, కానీ నా సహోదరులు ప్రభువా, అందరిలో నేను ఒక్కడినయ్యా అని నువ్వు ఒక మెట్టు దిగి నీ సహోదరులని నువ్వు కలిసి గౌరవించి, నువ్వే వాళ్ళని దర్శించి. ఒకప్పుడు వాళ్ళు నీ ఇంటికి వచ్చారు, నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళావు. ఈరోజు దేవుడు నీకు ఒక అంతస్తు ఇచ్చాడు, నువ్వు దిగి వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళితే ఎంత ఘనంగా ఫీల్ అవుతారో వాళ్ళు. నువ్వు వెళ్ళవు. అమ్మ, నువ్వు బిల్డింగ్ దిగి వాడింటికి వెళ్తే మళ్ళీ నువ్వు తగ్గిపోవు, నీ రేంజ్ పడిపోదు. వస్తే వాడే రావాలి, నీ దగ్గరికి రావాలి, ఆ వాకిటి దగ్గర పడిగాపులు కాయటము, ఎక్సెట్రా ఏదో. నో, చాలా క్లియర్గా అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు మన సైకాలజీని దేవుడు. ఎంతటి వాడైనా బోల్తా పడతాడు దీని దగ్గర. అసలు అమ్మాయి చూడు, జటామాంసి వ్రేళ్ల మీద నుంచి గడిల మీదకి స్రవిస్తుందనే పండగలోనే ఉందే కానీ అసలు బయట ఉన్నాడు అన్న సంగతి పట్టించుకోవట్లే. ఏమండి, ఈమెకి ఎన్ని ఆభరణాలు ఉంటేనేమి, ఈమె ఎంత సౌందర్యవంతురాలు అయితేనేమి, ఈమె ఎంత అత్తర పూసుకుంటేనేమి, వరుడు వెలుపట ఉండి వరుడు వదిలిపెట్టి వెళ్ళిపోతే ఆమె అలంకరణకి, ఆమె సుగంధ ద్రవ్యాలకి, ఆమె సౌందర్యానికి అర్థం ఏంటి? అందుకే అన్నాడు, అయినను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది, మొదట నీకుండిన ప్రేమను వదిలితివి అన్నాడు. దేవుని ప్రతిదీ కూడా లింక్ ఉంటుంది లేఖనం. ఎఫెసులోనున్న సంఘపు దూతకి ఇలాగు రాయుము. ఏంటి నీకు తప్పేంటంటే, అన్నీ బాగానే చేస్తున్నావు, రాత్రి పగలు తేడా లేకుండా తెగ కష్టపడుతున్నావు. ఎక్కడ కూటం పట్టినా నీదే, ఎక్కడ సభ పట్టినా నీదే, ఎక్కడ భజన పట్టినా నీదే గోల, అంతా బాగుంది. కానీ అసలు దెబ్బతింది ఏంటంటే ఫస్ట్ లవ్. ఫస్ట్ నన్ను ప్రేమించావు, సహోదరులను ప్రేమించావు, ఇప్పుడు బిజీ అయిపోయావు, హద్దులు ఏర్పరచుకున్నావు, కిరీటు నెత్తి మీద పెట్టుకుని సింహాసనం మీకు కూర్చున్నట్టు ఫీల్ అవుతున్నావు. సహోదరులను పక్కన పెట్టావు, నన్ను పక్కన పెట్టావు. మొదటి ప్రేమ, మొదటి దీనత్వం, మొదటి వినయం, మొదటి సాత్వికం. ప్రభువుకు స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ఇది దైవజనులు, అంతేకాదు విశ్వాసులు. ఏమండి, చిన్న ఎగ్జాంపుల్ చెబుతా. ఇప్పుడు మన సేవకుల్లోనే, మన పరిచారకుల్లోనే తీసుకుందాం. అప్పుడు దాకా పరిచారకుల్లో ఆయన ఒక పరిచారకుడై ఉంటాడు. సడన్గా దేవుడు ఆయన ఆశీర్వదించి కృప చూపి ఆయన ఒక సేవకుడుగా అభిషేకించి మార్చాడు అనుకో, వెంటనే మిగిలిన పరిచారకుల్లో తన రేంజ్ని తను కాపాడుకోవటానికి మహా కష్టపడుతుంటాడు. ఇప్పుడు అబ్బా బ్రదర్, నేను నిజంగా దేవుడు దైవజనుని చేశాడు, ఎంత సంతోషం బ్రదర్, హ్యాపీ బ్రదర్, థ్యాంక్ యూ బ్రదర్, దేవుని కృతజ్ఞతలు బ్రదర్ అని చెప్పని అవతల వ్యక్తి ఆ దగ్గర అవుదామని చూస్తే, ఇప్పుడు నా రేంజ్ వేరు కదా, నేను మళ్ళీ వాళ్ళ మధ్యలో కూర్చొని మళ్ళీ సామాన్యుడిలాగా నేను దాన్ని కాపాడుకోవాలి, రేంజ్ మెయింటైన్ చేయాలి అని తిప్పలు పడే పరిస్థితి కొంతమందిలో కనపడతా ఉంటుంది. దాన్ని దేవుడు ఇష్టపడడు. ఒక అంతస్తు ఇచ్చినా, నిన్ను హెచ్చించినా, నువ్వు వెళ్ళి ఆ సామాన్యులలో సామాన్యుల్లా కూర్చుని ఆ దీన మనస్సును దేవుడు ఇష్టపడతాడు. మెయింటైన్ చేసేటప్పుడు చెయ్యి, బాధ్యత నెరవేర్చేటప్పుడు నెరవేర్చు, రాజుగా ఉండేటప్పుడు రాజుగా ఉండు. కానీ ఆ బాధ్యత అయిపోయిన తర్వాత సామాన్యపు అనుభవంలోనికి రా, సామాన్యుడిలాగా ఉండు. రాజుగా ఉన్నప్పుడు రాజుగానే, గొర్రెలు కాసే స్థితిలో ఉన్నప్పుడు సూపర్గా ఉంది భక్తి. రేంజ్ మారిపోయి రాజు అయ్యాడా?
రాజు అయిన తర్వాత పరిస్థితులు మారిపోయినాయి. తనకంటూ ఒక భవంతి వచ్చింది, తనకంటూ ఏకాంత మందిరం వచ్చింది. అంతకుముందు తనల్ని హెచ్చరించేవాళ్ళు, గద్దించేవాళ్ళు, బుద్ధి చెప్పేవాళ్ళు, ప్రోత్సహించేవాళ్ళు. అబ్బా అబ్బా భలే పాడేవరా దావీదు, అబ్బా అద్భుతంగా ఉంది, దేవుణ్ణి ఏం మహింపరిచావు, అబ్బో అని ప్రశంసించి ప్రోత్సహించేవాళ్ళు లేరు ఇప్పుడు, లేరు. అతనిలో ఉన్న భక్తిని గుర్తించి ప్రోత్సహించేవాళ్ళు లేరు. అతను ఏదన్నా ఆత్మీయంగా బలహీనపడితే బాయ్ జాగ్రత్త నువ్వు అని హెచ్చరించేవాళ్ళు లేరు. ప్రవక్త ఉన్నాడు అంటే ఎప్పుడన్నా ఒకసారి, అది కూడా మళ్ళా ఆయన దర్శనం కావాలంటే మళ్ళా ఈయన వెయిట్ చేయాలి. ఎందుకంటే మరి అంతఃపురంలో ఉంటాడు కదా. ఎవరి గురించి చెప్తున్నాను అర్థమవుతుందా సోదరులారా? దావీదు గురించి చెప్తున్నా. ప్రవక్త వచ్చి ఏదన్నా దేవ సమాచారం చెప్పాలన్నా కూడా మరి ఆయన రావాలా, ఆయన పర్మిషన్ కావాలా. మరి రాజు కదా, రేంజ్ మారిపోయింది కదా, మళ్ళీ అంత ముందులాగా ఉండలేడు కదా. ఏం కాదు, తగు జాగ్రత్తలతో సాటి సహోదరులతో తప్పనిసరిగా వ్యవహరించాలి. ఆ దీనత్వం, ప్రారంభంలో ఉన్న మెట్టుని మనం చచ్చిందాక వదలకూడదు. నిన్ను ఆకాశం అంత ఎత్తని కాక దేవుడే తెచ్చి నేను ఎత్తిన కిరీటం పెట్టని కాక తీసుకెళ్ళిన పాదాల దగ్గర పెట్టి, అయ్యో నీకు దండం, నాకు వద్దయ్యా, నాకు ఈ బాధ్యత ఇచ్చావు, చేసే కాడ, కానీ నాయన నేను అందరితో సముడను ప్రభువా సమానుడను అని ఈ మనస్సుని మనం సాధన చేయడానికి 24 పెద్దల చర్య మనకు ఒక పాఠం అవుతుంది. ఇప్పటికే ఒకవేళ సేవకుడా నీ రేంజ్ పెరిగినందున నువ్వు ఒకవేళ అలాగ దూరం అయిపోయి ఆత్మీయత నష్టం పొందితే కరెక్ట్ ఆలోచన చూసుకో. ఎక్కడో చోట నువ్వు తేడాబడి ఉంటావు, ఏదో పార్ట్లో నువ్వు దెబ్బతిని ఉంటావు, ఎక్కడో చోట నువ్వు దేవుడికి అయిష్టుడు అయి ఉంటావు. కాబట్టి ఒకవేళ అన్ని విషయాల్లో నువ్వు బాగున్నాను అనుకుంటే ఈ లోపం దేవుడు నీకు చూపిస్తున్నాడు కనుక సరి చేసుకో. అక్కడ కూడా దేవుడికి నిన్ను విమర్శించడానికి తావివ్వకుండా జాగ్రత్త పడు. అంత బాగానే ఉంది కానీ అబ్బాయి పాపం దీవుల్ని పట్టించుకోలేదురా. ప్రారంభంలో నువ్వు వాళ్ళతో బాగానే ఉన్నావు, కానీ కొంచెం రేంజ్ మారిన తర్వాత వాళ్ళని పుల్లల్లాగా, పురుగుల్లాగా, వేస్ట్ గాళ్ళలాగా చూసావురా. కానీ వాళ్ళు కూడా నా ఆత్మను కలిగి ఉన్నవారు, వాళ్ళు నీకంటే యోగ్యులని నీవు గుర్తించలేకపోతివి. హల్లెలూయా. స్త్రీలైనా, పురుషులైనా, పరిచారకులైనా, విశ్వాసులైనా, అభిషేకింపబడిన దైవజనులైనా ఈ ముఖ్యమైన విషయం మిస్ అయ్యారంటే దేవునికి అయిష్టులైపోతారు. నువ్వు గొప్ప భక్తుడు కావచ్చు, ప్రార్థనాపరుడు కావచ్చు. కొంతమంది అబ్బాబాబా వాళ్ళ పరిశుద్ధ జీవితం మీద వాళ్ళకి ఎంత కాన్ఫిడెన్సో, అస్సలు మహాపరిపూర్ణ పరిశుద్ధులు, అస్సలు మామూలు పరిశుద్ధత కాదు. అబ్బో ఇంకెవడన్నా కనపడండి కలర్ బట్టేసాడంటే వాడు అబ్బే పాపిరా, మహాపాపిరా, దౌర్భాగ్యుడు, ఇంకా 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 లోకాశ చావలేదండి. వెంటనే ఈ పరిశుద్ధుడు మండిపోతాడు, ఉక్రోషంతో రేగిపోతాడు. ఆ కలర్ బట్టేసినోడు దీనుడై దేవునికి సమీపస్తుడై ఉంటాడు. నేను కలర్ ఏం తెల్లదే వేస్తాననే భక్తి గర్వం దాపురించినోడు ఆ కలర్ నేను వైటే, నేను పరిశుద్ధుడిని అసలు అని అనుకున్నోడేమో భక్తి గర్వంతోనేమో దేవునికి అసహ్యుడిగా ఉంటాడు. అందరూ గుర్తిస్తారని చెప్తున్నాను నేను, ఉపయోగపడిద్ది. అందుకే నేను 2 వేసుకుంటా. నాకు ఇష్టమైతే వైట్ వేసుకుంటాను, లేదంటే కలర్ కూడా వేసుకుంటాను. నేను ఒకటే మరి చర్చిలో పరిచారులు అందరూ వైట్ అండ్ వైట్ వేస్తారు. ఎందుకంటే ఒక సింబాలిక్గా. ఇప్పుడు విశ్వాసులు వస్తారు, పరిచారకుడిని గుర్తుపట్టడానికి మరి గుర్తుండాలి కదా. అయ్యా నేను ఊరికి వెళ్ళాలి, ఎటు పోవాలి అంటే అటు బాబు అని పరిచారకుడు చూపిస్తాడు. కాబట్టి పరిచారకుల గుర్తుగా ఒక సింబాలిక్గా అది వైట్ అన్నాడు అంతే. పర్టికులర్గా అదే కట్టాలి, అదే వేసుకొని తిరగాలి అని చెప్పనేది అట్లాగా కట్టడలు పెట్టాలా, వాళ్ళ అనుకూలతను బట్టి. అవునా? అలాగా దేవుని కృపను బట్టి ఇప్పుడు నా సహోదర సేవకులకు నేను కలుసుకుంటూ ఉంటాను. వాళ్ళతో నేను ఇప్పటికీ వ్యవహరిస్తూనే ఉన్నాను దేవుని కృప వలన. ఈరోజు కూడా నేను వెళ్ళి వాళ్ళతో కలుసుకొని వచ్చాను. కొన్నిసార్లు నేను వాళ్ళని మిస్ అయినందుకు కూర్చొని వ్యక్తిగతంగా ఏడ్చుకున్నాను. వాళ్ళతో నేను కలిసి ఎన్నోసార్లు ఆ బాధ పంచుకున్నాను. అన్నయ్య మిమ్మల్ని కలవలేకపోయినందుకు నేను ఆత్మీయంగా ఎంతో నష్టపోతున్నాను. మీ చేత నేను ప్రోత్సహించబడలేకపోతున్నాను.
మీ చేత నేను హెచ్చరించబడలేకపోతున్నాను, మీ చేత దిద్దుబాటు పొందలేకపోతున్నాను, నేను ఆత్మీయంగా చాలా లాస్ అవుతున్నాను అన్నయ్య అని నేను వాళ్ళ కుర్చీ మీద కూర్చుంటే వాళ్ళ పాదాల దగ్గర కూర్చోడానికి, అన్న మీ 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 పాదాల దగ్గర కూర్చునే దానికి నాకు తగిన వాడిని అన్న నేను అన్నట్టుగా దేవుడు మరి నాకు అది హెచ్చరిక చేశాడు. అందుకని అలాగ ఫిక్స్ అయిపోయా. అంటే మళ్ళీ ఇది నేను అట్లా చేస్తున్నానని మళ్ళీ నేను ఎంత మంచి ఉన్నాను నేను చూపించుకుంటాను అనుకున్నారు, ఇదొక గర్వం. అట్లా కాదు, నా సహోదరులను హెచ్చరిస్తున్నా, నేను అట్లా చేస్తున్నాను చూడండి నేను ఎంత మొనగండని అట్లా చెప్పుకోవట్లే, మళ్ళీ కొంప మునిగి దట్ట అనుకున్నారు. అట్లా కాదు, జాగ్రత్తగా దేవుడు నాకు హెచ్చరిక చేశాడు, నేను ఆ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నా. మీరు కూడా కొంచెం జాగ్రత్త పడండి అని, మీకు ఉపయోగపడుతుందని చెప్తున్నా. వాళ్ళ దగ్గర 24 పెద్దల దగ్గర అంతే. అందరూ ఇది ఒక ఆత్మీయ సేవా సంబంధమైన జీవితంలో మాత్రమే కాదండోయ్, లోకపరంగా దేవుడు నిన్ను ఆశీర్వదించినా సరే, లోకపరంగా నువ్వు అప్పటిదాకా కింది జాబు, దేవుడు సడన్గా నిన్ను 2 అంతస్తులు పైకి ఎక్కించి ఉన్నత మెట్లోకి ఎక్కించాడు. ఎక్కించిన తర్వాత ఇక నువ్వు నా రేంజ్ వేరు, నా స్థాయి వేరు అని పాపం అప్పటిదాకా నీతో కలిసి ఉద్యోగం చేసిన వాడి మీద అతిశయపడొద్దు. జాబులో ఉన్నంతసేపు ఒక అధికారిగా నువ్వు మెయింటైన్ చేసిన, జాబ్ అయిపోయిన తర్వాత వాని భుజం మీద నువ్వు చేయాల్సిందే, ఇద్దరు కలిసి టీ తాగాల్సిందే. సార్ ఏంది సార్ మీరంటే, సార్ లేదు నోరమై, ఇప్పుడేం సార్ వచ్చాడు అయింది. సార్ ఆఫీస్లో ఉన్నప్పుడు అది జనాలకి అంతే, నోరు మూసుకుని పా టీ తాగుదాంపా. సార్ అంటే మరి అది అంతకుముందు నన్ను ఎట్టు పిలిచావు అంతే. చక్కగా పేర్లు పెట్టి పిలుచుకొని సంభాషించుకొని ఆ స్నేహం. జాబ్ నీకు ఒక స్టేటస్ దేవుడు ఇచ్చిన, ఒక రేంజ్ ఇచ్చినా సరే అతిశయపడొద్దు. నువ్వు ఎక్కడ నుంచి ప్రారంభమయ్యావు అది మర్చిపోయావంటే కొంప మునిగిద్ది, ఎఫ్ఎస్ అనుభవంలోకి వెళ్ళిపోతావు. అందుకే జాగ్రత్త చెప్తున్నాడు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. వినుటకు చెవులు గలవాడు దేవుని ఆత్మస్వరమును గుర్తించుగాక, దిద్దుబాటు చేసుకొనును గాక. దేవుడు మనందరికీ కృప చూపును గాక. రండి ప్రార్థన చేసుకుందాం. ఎక్కడ మనం తేడా పడ్డామో, ఎక్కడ అతిశయించామో, ఎక్కడ వెర్రవీగామో, మనకు దేవుడిచ్చిన అంతస్తును బట్టి ఇతరులను చులకనగా ఎక్కడ చూసామో ఒక్కసారి పరిశీలన చేసుకొని ప్రార్థన చేసుకొని పశ్చాత్తాపడదాం. రండి ప్రార్థన. అందరూ ప్రార్థనలో మోకాళ్ళు నీ తలలు వంచండి. దేవుడు నీకు ఇచ్చిన ఆధిక్యతలే నిన్ను పాడు చేశాయా? అట్లయితే తీసుకెళ్ళి ఆయన పాదాల దగ్గర పడవేయి. ఇశ్రాయేలు సర్వ సమాజం మీద నాయకుడుగా నియమించబడ్డాడు మోషే. కానీ మీరు గ్రంథం చదివితే అనేక పర్యాయాలు మోషే వెళ్ళి ఇశ్రాయేలు సర్వ సమాజం ఎదుట సాగిలపడ్డాడనుంది. నాయకుడికి సమాజం సాగిలపడాలా, సమాజానికి నాయకుడు సాగిలపడాలా? కానీ మోషే అహరోనులు సర్వ సమాజం ఎదుట సాగిలపడి అనుంది. ఎంత సాత్వికుడండి! ఆ సాత్వికం ఎప్పుడైతే పోయి పిలుసుదనం వచ్చిందో అప్పుడు ఆపేశాడు. సాత్వికం పోయి, ఆ దీన మనసు పోయి, ఆ ఓర్పు సహనాలు పోయి, ఆ సాగిలపడే తత్వం పోయి, ద్రోహులారా మేము నీళ్లు తెప్పించాలా మీకు అని ఎప్పుడైతే కఠినంగా మాట్లాడాడో బ్రేక్ చేసి పడేశాడు. నువ్వు పనికిరావు పో అన్నాడు. నువ్వు ఆగిపో, ఇంతవరకే ఇక అన్నాడు. దైవజనులుగా, దేవుని పిల్లలుగా, దేవుని సంబంధులుగా మనందరం ప్రార్థన చేద్దాం. దేవా, ఈ పాపం అయితే నాలో కూడా జరిగింది ప్రభువా, ఈ లోపం అయితే నాలో కూడా జరిగింది ప్రభువా, నేను ఒప్పుకుంటున్నా. ఈ పొరపాటు అయితే నాలో కూడా జరిగింది నాయన, నేను కూడా అలా ఫీల్ అయ్యాను ప్రభువా, నేను కూడా అలా అనుకున్నాను ప్రభువా. వాళ్ళు వేరు, నేను వేరు అనుకున్నాను. నా రేంజ్ని బట్టి నన్ను నేను గొప్పగా ఊహించుకున్నాను. నాతో కూడా ఉన్న వాళ్ళను తేలిగ్గా ఆలోచించాను, పురుగుల్లా చూశాను, తృణీకరించాను. వాళ్ళు వంచకుల్లాగా నేను ఆలోచించాను ప్రభువా, నేను ఎంత తప్పు చేశాను, నన్ను క్షమించు. ఎంత మాత్రము కాదయ్యా, ఎంత మాత్రము కాదయ్యా. మేమంతా నీ కృపను బట్టేనయ్యా, నీ దయను బట్టేనయ్యా. నువ్విచ్చిన భాగ్యం, నువ్విచ్చిన ఆధిక్యత అయ్యా. ఎందుకు అతిశయపడాలి ప్రభువా, ఎందుకు తృణీకరించాలి ప్రభువా? మా భాగ్యమంతా నీదేగయ్యా, నువ్విచ్చిందేగయ్యా. మన్నించు ప్రభువా, అయ్యో మన్నించయ్యా.
ఈ ముఖ్య సంగతి నేను ఎలా గుర్తుపట్టలేకపోతే ప్రభువా, అయ్యో దేవా నన్ను మన్నించు. ఇంకెప్పుడు అలాగ ఉండనయ్యా. దీన మనసు కలిగి నడుచుకుంటాను, నాకు శక్తిని అయ్యా. అయ్యా వినయం కలిగి నడుచుకుంటాను ప్రభువా, సాత్వికుడిగా నడుచుకుంటాను అయ్యా. సాగిలపడేంత తగ్గించుకుంటాను ప్రభువా. నన్ను అనుగ్రహించు ప్రభువా, నాకు సహాయం చేయ ప్రభువా, నన్ను క్షమించు ప్రభువా. నాయనా ఇదిగో ఈ విషయం ఇప్పుడు నాయన మాట్లాడినటువంటి నేను సహా ప్రభువా ఒప్పుకుంటున్నానయ్యా. నా సహదాసుల మీద ఎవరి మీదైనా నేను తక్కువ ఆలోచన చేస్తుంటే, వారెంత అని నేను అనుకుని ఉంటే నన్ను క్షమించు ప్రభువా. అయ్యా నేను ఇంకా ఎవరి ఎదుటనైనా తగ్గించుకోకపోతే, ఎవరి మీదనైనా నేను ఇంకా వ్యతిరేక భావాలతో ఉంటే నన్ను మన్నించి సరిచేసి సాత్వికుని చేసిన నా ప్రభువా. అయ్యా సహోదరులారా, మీకంటే వీసుమంతా కూడా నేను ఎక్కువ వాడను కాను అనే వినయం వినమ్రత నాకు దయచే, నాకు నేర్పించు తండ్రి. అయ్యో అది లేనప్పుడు నాయన నేను ఇక భ్రష్టు పట్టినట్టే ప్రభువా. అయ్యా క్షమించయ్యా, క్షమించయ్యా. దేన్ని బట్టి కూడా గర్వించకూడదు, పై అధికారాన్ని బట్టి గర్వించకూడదు, అందాన్ని బట్టి గర్వించకూడదు, తలాంతులను బట్టి గర్వించకూడదు, కులాన్ని బట్టి గర్వించకూడదు, మతాన్ని బట్టి గర్వించకూడదు, డబ్బును బట్టి గర్వించకూడదు నాయన. వీటన్నిటికంటే ముఖ్యంగా భక్తిని బట్టి అసలు గర్వించకూడదు ప్రభువా. నేను చాలా నియమనిష్టలతో ఉంటాను కనుక నేను ప్రత్యేకమైన వాడిని, వాళ్ళు సరిగా ఉండరు కనుక వాళ్ళు అంతంత మాత్రం వాళ్ళు అనుకోవటం పొరపాటు అయ్యా. నేను చాలా మంచివాడిని, చాలా పరిశుద్ధుణ్ణి అంటే అప్పుడు నీ రక్తము ఒట్టిదైపోతుంది, నీ కృప నిరర్ధకం అవుతుంది. ఎంత మాత్రం కాదు, మా నీతి కాదు, మా పరిశుద్ధత కాదు, మా భక్తి కాదు, మా తెల్లగుడ్డలు కాదు, లేకపోతే మేము పెంచిన గడ్డాలు కాదు, ఏది కాదు, నీ సిలువ రక్తమే, నీ సిలువ రక్తమే, నీ సిలువ రక్తమే, నీ కృపయే మా ఆధిక్యత. నీ రక్తమును పక్కన పెడితే, నీ కృపను పక్కన పెడితే మేము ఎందుకు పనికొస్తాం? ఇక మా నీతి క్రియలన్నీ మురికి గొడ్డలే కదా, అవి మమ్మల్ని పరలోకం చేర్చగలవా? కాబట్టి మా భక్తిని బట్టి గర్వించే ఆ దరిద్రపు మనసు ఏ కోశాన కూడా మాలో ఉండకుండా దీన మనసు కలిగి, వినమ్రత కలిగి, నీ రక్తము మీద ఆనుకొని, నీ కృప మీద ఆధారపడినట్లు మమ్మల్ని ఎప్పటికప్పుడు జాగ్రత్త చేయము. స్తుతి మహిమ ఘనత నీకే చెల్లిస్తే లైవ్లో వీక్షిస్తున్న బిడ్డలందరినీ మీ దయగల చేతికి అప్పగిస్తాం. సత్యము మా కనులెదుట ప్రత్యక్షపరిచిన కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసు నామములో త్వరలోనే మేమందరము కలిసి ఏకమై ఇంకా అనేక సంగతులు ధ్యానించుకున్నట్లు మార్గం సరళపరచము. ప్రపంచమంతటా కూడా నాయన విస్తరించి అల్లాడిస్తున్నటువంటి భయంకర తెగులు అరికట్టి మామూలు స్థితిలోనికి ప్రజలంతా వచ్చుటకు సహాయం చేయండి. ఇప్పటికే వ్యాధి బారిన పడిన బిడ్డలకు స్వస్థత కలిగించు. నానావిధ సమస్యల చేత నలుగుతున్న బిడ్డలు ఎవరైతే ఉన్నారో, ఏ విధంగా నలుగుతున్న వారందరికీ కూడా సమాధానము దయచేయండి. వారిని నువ్వు ఆశీర్వదించి వారిని అభివృద్ధి చేసి వారిని విస్తరించినప్పుడు వారు గర్వహృదయులు కాకుండా దీన మనసును ఎల్లప్పుడూ కలిగి ఉండడానికి సహాయం చేయండి. బిడ్డలందరికీ క్షేమకరమైన దినములు నీవు కృపతో అనుగ్రహించమని స్తుతి మహిమ నీకే చెల్లిస్తూ యేసు గొప్ప నామములో ప్రార్థించి వేడుచు జవాబు పొంది ఉన్నామని విశ్వాసము చేత నమ్ముతూ స్తుతించుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడు లోకరక్షకుడైన యేసయ్య శాశ్వత నిత్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య నిత్య సహాయ సహవాస సమాధానం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘమంతటికి లైవ్లో వీక్షిస్తున్న బిడ్డలందరికీ సదాకాలం తోడయండి, నిత్యత్వంలో చేరు పర్యంతం మనల్ని నడిపించును గాక, ఆమేన్. ప్రవేశ రక్తమునకు జయం, ప్రవేశ రక్తమునకు జయం, ప్రవేశ నామమునకు సంపూర్ణ విజయం కలుగును గాక, ఆమేన్, ఆమేన్.